మార్నింగ్ మావోయిస్టు పార్టీ గుండెకాయని కేంద్ర బలగాలు బద్దలు కొట్టినాయి. కేంద్ర సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుని నిన్న ఎన్కౌంటర్లో హతం చేసినాయి సాయుధ బలగాలు. సో మావోయిస్టు పార్టీకి అత్యంత పెద్ద దెబ్బ ఒక 4-5 దశాబ్దాల తర్వాత జరిగిందంటే అది ఇదే ఘటన. అప్పుడెప్పుడో చారు మజుందార్ కోల్కతాలో ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో ఆయన పోలీసుల అదుపులో ఉండి చనిపోయినటువంటి సందర్భం తర్వాత కేంద్ర కార్యదర్శి చనిపోవడం ఫస్ట్ టైం. అది ఎన్కౌంటర్లో చనిపోవడం. సరే, వివిధ కారణాలతోని అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా నంబాల కేశవులు ఎవరైతే ఉన్నారో ఆయనని అంటే ఆయన దగ్గరికి పోవాలంటే 3 అంచెల భద్రత ఉంటుంది. 3 అంచెల భద్రత ఉండేటువంటి భద్రతా వలయాన్ని ఛేదించుకొని బలగాలు నంబాల కేశవ్ను చంపేయడం జరిగింది. ఆయన మావోయిస్టు పార్టీలో అత్యంత సుప్రీంగా ఆయన ఏది చెప్తే అదే. అటువంటి గుండెకాయ మీద కేంద్ర బలగాలు కాల్చినాయి. అయితే ఇదే అంశం నంబాల కేశవులు ఎంత పవర్ఫుల్లో నరేంద్ర మోడీ గారు నిన్న ట్వీట్ చేసినటువంటి అంశం కానీ, అటు అమిత్ షా గారు ట్వీట్ చేసినటువంటి అంశం కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు పార్టీని అసలు మూలాలే లేకుండా ఖతం చేస్తామనేటువంటి బలమైన టార్గెట్తో కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటనలు కూడా చేసింది. మరి ఈ సందర్భంలో మావోయిస్టు పార్టీ ఇక గతమేనా? మావోయిస్టు పార్టీ ఏం చేయబోతా ఉంది? అనేక సార్లు లేఖల రూపంలో చర్చలకు మేము సిద్ధమని చెప్పి ప్రాధేయపడినట్టుగా లేఖలను విడుదల చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చలు అనేటువంటి మాటే తీసుకురాలేదు. మనం ఇక్కడ పాల్గాంలో 27 మందిని కాల్చినటువంటి ఘటనలో మొత్తం దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి ఘటన. కానీ గడిచిన ఏడాదిలో 530 మంది మావోయిస్టులను కాల్చి చంపినాయి బలగాలు. 530 మందిని ఒక గ్రౌండ్లో నిలబడి కాల్చితే ఎంత పెద్ద సౌండ్, ఎంత పెద్ద ఆందోళన, ఎంత పెద్ద ఒక ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వం మీద వచ్చేటి. దశల వారీగా నిన్న ఒక్కరోజే దాదాపు 30 మంది దాకా ఎన్కౌంటర్లో చనిపోయినారు. సో ప్రాణాలు అనుకున్నప్పుడు ఏవైనా ప్రాణాలే. మేము చర్చలకు సిద్ధము అని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా కేంద్ర బలగాలు ఈ రీతిన పోతా ఉన్నాయి. సహజంగా వాళ్ళు చెప్పేటువంటి మాట, నిన్న ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ కాల్పులు ప్రారంభించారు, మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు ప్రారంభించాం. రొటీన్ డైలాగ్ ఇది. చర్చలకు, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని ప్రాధేయపడుతూ మీరు ఏది చెప్పినా వింటాము అనేటువంటి పరిస్థితిలోకి మావోయిస్టు పార్టీ వచ్చిన తర్వాత మీరు కాల్పులు జరిగే సమయానికి మేము లొంగిపోతామని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి అటువంటి వాళ్ళని సజీవంగా పట్టుకోకుండా సో చంపడం ఒకటే పరిష్కార మార్గంగా కేంద్ర బలగాలు ఎన్నుకున్నారు. పాకిస్తాన్తో చర్చలు జరిపినారు. కాకపోతే పాకిస్తాన్ మన శత్రు దేశమైన పాకిస్తాన్తో చర్చలు, శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణలు ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన అడవి బిడ్డల కోసం పోరాడుతున్నటువంటి మావోయిస్టులతో మాత్రం ఎలాంటి చర్చలు లేవు. నిర్దాక్షిణ్యంగా కాల్చివేతలు మాత్రమే. ఎస్, మావోయిస్టు పార్టీ ఇక్కడ ఈ భూమి మీద ఉనికిలో ఉన్నన్ని రోజులు దొరలు, పెత్తందారులు చుచ్చు పోసుకోరు. వాళ్ళ ఉనికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళ. అటువంటి మావోయిస్టు పార్టీ ఇంకా మిగిలింది ఎవరు, ఎందరు? ఇదే మావోయిస్టు పార్టీ పైన సీరియల్ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అసలు ఈ మావోయిస్టు పార్టీ ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతూ మావోయిస్టు పార్టీ ఏర్పడ్డది. అంతకుముందుకు పీపుల్స్ వార్, కొండపల్లి సీతారామయ్య సారథ్యంలో పీపుల్స్ వార్ గ్రూపు, అంతకంటే ముందున్నటువంటి నక్సల్బరీ మూమెంటు, ఏది పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ విలేజ్ దగ్గర 1967 ప్రాంతంలో. సో ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, దాదాపుగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాలన్నింటిలో విస్తరించినట్టు ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈ ప్రాంతాలన్నింటిలో విస్తరించినటువంటి మావోయిస్టు పార్టీని కేవలం 46 జిల్లాలకే దాని యాక్టివిటీస్ పరిమితం చేయగలిగారు. అంటే
నిజంగా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మార్చి 31, 2026 అని డెడ్ లైన్ పెట్టుకున్నారు కదా. ఈ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయడానికి మీకు ఏమైనా డెడ్ లైన్ ఉందా చెప్పండిగా. పాకిస్తానీ ఉగ్రవాదులను కానీ బంగ్లాదేశీ ఉగ్రవాదులను కానీ ఏరేయడానికి మీరేమైనా టైం ఉందా మీకు అట్లాంటిది? కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళని మాత్రం చంపడానికి ఒక టైం ఫ్రేమ్ మాత్రం మీరు ఫిక్స్ చేసుకోగలిగారు. వాళ్ళు నిజంగా అదే పందాలో పోయి ప్రాణ నష్టాలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు అన్నప్పుడు మీరు దిగొచ్చు. కానీ శాంతి చర్చల కోసం వాళ్ళు 4-5 లెటర్లు రాసి అడుక్కున్నారు. వాళ్ళు మాతో చర్చించండి, చర్చిస్తే పరిస్థితులు ఎట్లా ఉండేదేమో. చరిత్రలో ఎప్పుడు కూడా ప్రతిదీ చర్చల ద్వారానే సాధ్యమవుతుంది. ఇది పివి నరసింహారావు గారు చెప్పినటువంటి మాట. చర్చల ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి మాట పివి నరసింహారావు గారు చెప్పిండు. సో దాన్ని వీళ్ళు ఆచరిస్తున్నట్టుగా కనిపించట్లేదు కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ మావోయిస్టుల ఏరివేత, సో దాంట్లో అనేక మంది జవాన్లు కూడా గాయపడ్డారు. ఎవరికి నష్టం కాకుండా ఒక చర్చలు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? అంటే ఇంకొకటి అర్బన్ నక్సలైట్లు అనేటువంటి కొత్త పదాలను తీసుకొచ్చి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళని కూడా వాళ్ళ జీవితాల ముగింపుకు కార్యాచరణ రూపొందించారు. సో ఇక్కడ జరుగుతున్న నరమేధం ఈ దేశంలో ఒకే ఒక ఏడాది, అంతకంటే ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పెట్టింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పెట్టిన తర్వాత అప్పుడు ఏడాదికి 80 మంది చొప్పున నక్సలైట్లు చనిపోయేవాళ్ళు. రిక్రూట్మెంట్ కూడా అట్లే ఉండే. ఇప్పుడు ఒకే ఏడాదిలో 530 మంది మావోయిస్టులను కాల్చి చంపింది ఈ ప్రభుత్వం. ఒకేసారి 500 వీళ్ళకి వాళ్ళ జాడెక్కడుందో తెలుసు, వాళ్ళని ఎప్పుడు చంపాలో తెలుసు, ఏ రోజు ఎంతమందిని చంపాలో కూడా తెలుసు. 530 మందిని ఒకేసారి చంపితే ప్రపంచమంతా పైకి లేచి చూస్తుంది కదా ఏంది ఘోరమని. కాబట్టి దశల వారీగా విడతల వారీగా ఈఎంఐల పద్ధతిలో చంపుకుంటూ వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రజల ఒపీనియన్ కలెక్ట్ చేద్దాం. మన దేశంలో మావోయిస్టులు ఉండాలా వద్దా? మీ ఒపీనియన్ తెలియజేయండి. అంటే హింసను ప్రేరేపిస్తున్నామని కాదు ఇక్కడ, కాకపోతే ఏంటంటే అటువంటి వ్యవస్థ ఉండాలా వద్దా అనేది. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మావోయిస్టులు ఉండాలి అని అనుకుంటున్నారా లేదా? ఉండాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని, అవసరం లేదనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓటింగ్ రూపంలో. అయితే సహజంగానే పాలకపక్షం అది కాంగ్రెస్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇవాళ మనం మావోయిస్టులకు సంబంధించి చర్చలు జరపాలని చెప్పి మనం ఎంత బతుకున్నా కూడా అంతా ఉత్తదే. అధికారంలోకి వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా అంతే. నేను మావోయిస్టులకు క్యూ న్యూస్ తరఫున ఒక ఎమ్మెల్సీగా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి మాట, దయచేసి జనజీవన స్రవంతిలో కలవండి. ఓటు ద్వారా మనము అద్భుతమైన పోరాటాలు చేయొచ్చు. ప్రజాస్వామ్యయుతంగా అద్భుతమైన పోరాటాలు చేయొచ్చు. మీ ప్రాణాలు రక్షించబడతాయి. అక్కడికి పోయినట్టు ఇప్పుడు నంబాల కేశవులు ఎంటెక్, ఇక్కడ వరంగల్లో ఎంటెక్ డిస్కంటిన్యూ, బీటెక్ చేసిండు. ఏ చీఫ్ ఇంజనీర్ అవుతుండేనో ఈ పాటికి. రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి ఆర్ఎస్యూ నుంచి అటు వెళ్ళిపోయాడు. నిజంగా ఆ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందిగా, ఆర్ఎస్సీ కాలేజ్ పేరు మీద ఒక సినిమా తీయొచ్చు. ఎంతమందిని ఉత్పత్తి చేసిందో, ఎంతమంది మావోయిస్టులను ఉత్పత్తి చేసిందో, ఎంతమంది, అదొక కర్మాగారం లెక్క తయారైపోయింది ఆ ఆర్ఎస్సీ కాలేజు. దాని మీద ఒక స్పెషల్ స్టోరీ చేద్దాం. రైట్, ప్రజల ఒపీనియన్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మావోయిస్టులు ఉండాలి అనుకుంటున్నారా లేదా అంటే ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది, అవసరం లేదనుకునే వాళ్ళు ఎంతమంది, మీ అభిప్రాయం తెలియజేయండి. మావోయిస్టులు ఎప్పుడు కూడా పేదవాడి జోలికి పోలేదు. ఎవడైతే పేదోని కడుపు కొట్టిండో వాని తెరవే పోయిర్రు అనేది మనం చరిత్రలో చూసుకున్నటువంటి మాట. మరి ఇక్కడ మావోయిస్టులు ఉండడం అంటే హింసను ప్రేరేపించడం కాదు. విషయం ఏంటంటే అటువంటి వ్యవస్థ ఉంటే ఒక రకమైనటువంటి భయం, దాంతో తప్పులు జరగకుండా ఉంటాయి అనేది ఇక్కడ ఉద్దేశం. అదొకటి ఉంటుంది. రెండోది, ఇక భారతీయ జనతా పార్టీ గురించి ఒక ఆయన కామెంట్ పెట్టి, చాలా అద్భుతమైన కామెంట్. అంటే ఎంఐఎం పార్టీ ఎంత అవసరమో బీజేపీకి, పాకిస్తాన్ కూడా అంతే అవసరము.
అవి చూపెట్టి ఓట్లాడుకోవడానికి హిందూ పోలరైజేషన్ చేయడానికి అది అవసరం అని చెప్పి ఒక ఆయన కామెంట్ పెట్టిండు, చాలా బాగా రాసిండు. మళ్ళా మా నాన్న మావోయిస్ట్ ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్పి సంపత్ జాగల చెప్తున్నటువంటి మాట. సో కొంతమంది మావోయిస్టులు అంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులను వాళ్ళ పరిస్థితులు వాళ్ళ గత జీవితాన్ని కూడా ఎపిసోడ్లుగా ఒక సీరియల్ ఎపిసోడ్లు, ఎందుకంటే నాకు తెలిసి అమిత్ షా పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ఏదైతే మార్చి 31, 2026 ఉందో ఆ లోపే ఖతమయ్యేటట్టుంది మావోయిస్ట్ పార్టీ. సో చూద్దాం ఏం చేస్తారో. ఒక మావోయిస్టులు ఉండాలని అనుకుంటున్నారా లేదా అంటే ఉండాలి, అవసరం లేదు అనేటువంటి 2 ఆప్షన్స్ పెట్టినాం. దాదాపు ఒక 1000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు, 1100 మంది పాల్గొన్నారు ఈ ఓటింగ్లో. వాళ్ళ అభిప్రాయం ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. ఎస్ ఉండాలి అనుకునే వాళ్ళు 82% మంది ఉంటే అవసరం లేదు అని 18% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో సానుభూతి ఉంది అనేది స్పష్టంగా ఈ ఒపీనియన్ ద్వారా కనిపిస్తూ ఉంది. రైట్, దాదాపుగా అన్ని పత్రికలు కూడా ఇవాళ మావోయిస్టు పార్టీ అంశాన్ని ప్రధాన వార్తగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఈనాడు దినపత్రిక కూడా, అంటే ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్, మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి. అబుజ్మడ్ అడవుల్లో గిరిజన జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన సహా 27 మంది మృత్యువాత. అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచే కూంబింగ్. అతిపెద్ద విజయం అన్న ప్రధాని మోడీ. అతిపెద్ద విజయము పీఓకేని పట్టుకొస్తే చాలా అద్భుతమైనటువంటి విజయం ఉంటుండే ప్రధానమంత్రి. సేమ్ టైం పహల్గామ్లో ఏప్రిల్ 22న అటాక్ జరిగింది. సేమ్ టైం ఏప్రిల్ 22న కర్రెగుట్టలను చుట్టుముట్టి ఆపరేషన్ కగార్. భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. 4.5 దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసూలు బాశారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు, ఓ జవాన్ మృతి చెందారు. మావోయిస్టు పత్రిక ఆవాజ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడైన సజ్జా వెంకట నాగేశ్వరరావు ఎలియాస్ నవీన్, మావోయిస్టు కంపెనీ కాయ్ 7 కమాండర్ టిప్పు మృతుల్లో ఉన్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మిగతా మృతుల వివరాలు వెల్లడి కాలేదు. కేశవరావును అంతమొందించడం మావోయిస్టులపై అతిపెద్ద విజయమని ప్రధాని మోడీ ప్రకటించారు. విశ్వసనీయ సమాచారంతో ఏంటంటే నారాయణపూర్, బిజాపూర్, దంతెవాడ సరిహద్దులోని అబుజ్మడ్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు మాడ్ డివిజన్ PLGA పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సీనియర్ క్యాడర్ ఉన్నారని నిఘా వర్గాలకు కీలక సమాచారం అందడంతో గత సోమవారమే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల నుంచి DRG డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు ఆ ప్రాంతంలోని అడవుల్ని జల్లెడ పడుతూ ముందుకు సాగాయి. అక్కడి భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్లను ఎదుర్కొంటూ ఆపరేషన్ కొనసాగించాయి. బుధవారం ఉదయం సమయంలో ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధి జాట్లూర్ అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఎన్కౌంటర్లో ఒక DRG జవాన్ మృతి చెందగా మరికొందరి గాయాలయ్యాయి. మావోయిస్టుల వైపు నుంచి కాల్పుల శబ్దం ఆగిన తర్వాత ఘటనా స్థలికి వెళ్లి చూడగా 27 మృతదేహాలు లభ్యమైనట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. అంటే ఎంతమంది చనిపోయారో తెలియదు, కాల్పులు ఆగిపోయిన తర్వాత పోయి చూస్తే 27 మంది చనిపోయినట్టుగా దీంట్లో రాసుకొచ్చారు. అయితే 2వ పేజీలో ఈ కంటిన్యూషన్ వార్తని చూస్తే ఆ ప్రాంతంలో AK-47 SLR ఇన్సాసు, కార్బన్ ఆయుధాలతో పాటు పేలుడు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో మరణించిన జవాన్తో పాటు మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఆపరేషన్ పెద్ద విజయంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ అభివర్ణించారు. ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు గాయపడి ఉంటారని, వారి జాడ కోసం పరిసర ప్రాంత అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ముగించిన వెంటనే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు ఇటీవలే భారీ ఎత్తున ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను చేపట్టిన సంగతి తెలిసిందే. కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 22న ప్రారంభమైన ఆపరేషన్ 24 రోజుల పాటు కొనసాగింది. ఏప్రిల్ 22న సరిగ్గా అదే పాల్గామ్ దాడి జరిగింది. ఇందులో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. పలు బంకర్లను ధ్వంసం చేశాయి. 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 24 మంది లొంగిపోయారు. అలా కర్రెగుట్టలో ఆపరేషన్ ముగించిన వెంటనే ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని నేషనల్ పార్క్ ఏరియాపై దృష్టి సారించాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేశవరావు మరణించడంతో ప్రస్తుతం ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారింది. మన బలగాలను చూసి గర్విస్తున్నా అని చెప్పి ప్రధాని మోడీ
నంబాల కేశవరావు సహా 27 మంది దళ సభ్యుల మృతిపై ప్రధాని మోడీ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను చూసి గర్విస్తున్న మావోయిస్టుల ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నక్సలిజం నిర్మూలనలో మైలురాయి అమిత్ షా. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయం. ఆ ఉద్యమానికి వెన్నుముక అయిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కేశవరావు సహా 27 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. నక్సలిజంపై భారత్ చేసిన 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా నాయకుడిని మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. వచ్చే ఏడాది మార్చిలోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్పై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్ చేసింది. సీనియర్ మావోయిస్టు నేతలు పలువురు ఆదివాసీలను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి ఆచూకీ తెలిసినప్పుడు చట్టబద్ధంగా అరెస్టు చేయకుండా హతమార్చడం సరికాదు, ప్రజాస్వామ్య విధానాల పట్ల ప్రభుత్వ నిబద్ధతపై సందేహాలు తలెత్తుతున్నాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్తో పాటు మొత్తం ఆపరేషన్ కగార్పై స్వతంత్ర న్యాయ విచారణకు సిపిఐ డిమాండ్ చేస్తుందని వెల్లడించారు. ఇగో ఆపరేషన్ జరిగినటువంటి ప్రాంతం ఇది, ఇటు మహారాష్ట్ర బార్డర్లో జరిగింది. అయితే ఇక్కడ అమిత్ షా గారికి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న. ఈ అడవుల్లో కాకులు దూరని కారడవిలో శత్రువులు కూడా దూరలేనటువంటి ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి వలయంలోకి మన భద్రతా బలగాలు పోయి కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో నంబాల కేశవరావు, అతని 3 అంచెల భద్రతను ఛేదించి మరీ లోపలికి పోయి కాల్చంపారు. కానీ పాల్గాంలో కాల్పులు చేసినటువంటి 4గురిని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేకపోయినాయి మన బలగాలు? ఇప్పటిదాకా ఎందుకు దొరకలేదు? వాళ్ళు ఎటు పోయినట్టు? వాళ్ళు ఇటువంటి గుట్టలలోనే ఉన్నారు కదా. ఈ ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది సోషల్ మీడియాలో. ఇక అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం. ఆర్ఈసీలో చదువుతూ పీపుల్స్ వార్లో చేరిక, సునిశ్చిత పరిశీలన, దూకుడైన స్వభావం, చేరిన సంస్థకే దళపతిగా ఎదిగిన వైనం. అమరావతి, హైదరాబాద్ అంతా కల్పించారు. ఇక్కడ తుపాకీ కొట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాట పట్టిన 25 ఏళ్ల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగాడు. తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుకు సాగుతూ అదే అడవుల్లో నెలకొరిగారు. అతని మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యనపేటలో ఆయన 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. ఇద్దరు కన్ను మూశారు. వీళ్ళిద్దరు కన్ను మూసినట్టు. ఇక ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైంది కేశవరావు ఒక్కరే. 4.5 దశాబ్దాల విప్లవోద్యమంలో తొలిసారంటూ ఈనాడు ప్రత్యేక కథనాలను 12వ పేజీలో ప్రచురించింది. ఇక కగార్లో ఆధునిక యుద్ధ తంత్రం, సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతో మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘా పెట్టి కాల్చి చంపినట్ట. ఈ కథనాలన్నింటినీ మనం 12వ పేజీలో చూడొచ్చు. ఇంకా మరిన్ని పత్రికలలో ఇదే అంశానికి సంబంధించినటువంటి చాలా మ్యాటర్స్ ఉన్నాయి. వచ్చింది అది రైట్. ఇదే 12వ పేజీకి ఒక్కసారి పోయి చూద్దాం. 12వ పేజీలో ఉన్నటువంటి వార్తల్ని రైట్గా. అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లోకి ఒరిగి ఆయన సోదరుడు, 2 అక్కా చెల్లెలు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్యా స్వగ్రామంలో 10వ తరగతి వరకు నౌపాడలో చదివారు. టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీలో BA మొదటి సంవత్సరం చదివాక వరంగల్ RECలో బీటెక్ ఇంజనీరింగ్ సీట్ రావడంతో వెళ్ళారు. జైలు నుంచి విడుదలై అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. RECలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSU కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పట్లో RSU ABVPల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేది. వీటిలో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో కేశవరావుపై హత్య కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అతనిపై నమోదైన తొలి కేసు ఇదే. 1980లో బెయిల్పై విడుదలైన కేశవరావు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. విశాఖ మన్యం ప్రాంతంలో CH రాజ్ కుమార్ అనే PWG కార్యకర్తతో కలిసి పనిచేశారు. 83-85 మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికైన కేశవరావు ఏడాది తిరగముందుకే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. అప్పటి తూర్పు డివిజన్ అటవీ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన LOS కమాండర్ శారదను 1990లో వివాహం చేసుకున్నారు. తర్వాత 2010లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పశువుల కాపర్ రూపంలో తమ్ముడు పెళ్లికి వచ్చిందట. స్వగ్రామంలో కేశవరావు ఇంటికి తాళం వేశారు. కుటుంబ సభ్యులంతా విశాఖ ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిన కేశవరావు చాలా కాలం పాటు సొంతూరు వెళ్ళలేదు. 1993 జూన్లో ఆయన సోదరుడి వివాహం జరిగింది. దీనికి కేశవరావు హాజరయ్యే అవకాశం ఉందని భావించిన పోలీసులు గ్రామం చుట్టూ పెద్ద ఎత్తున మోహరించారు. వారి కళ్ళు గప్పి పశువుల కాపర్ రూపంలో ఆయన వివాహానికి వచ్చారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జియ్యన్నపేటకు రాలేదు. కుమారుడు ఇంటికి రావడం లేదనే బెంగతో కేశవరావు తండ్రి 97లో మరణించారు.
ఎల్టీటీఈ శిక్షణలో వ్యూహాలు ఔపోసన పట్టిందట. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో 1980లో ఏర్పాటైన సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్లో కేశవరావు కీలకంగా వ్యవహరించారు. పార్టీలో 1995లో సబ్ కమిటీ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కేశవరావు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఎదిగారు. అప్పట్లో అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మిలిటరీ యుద్ధ వ్యూహాలు ఆకలింపు చేసుకోవాలని పీపుల్స్ వార్ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇందుకోసం అగ్రనేతలు గణపతి, కేశవరావు, కిషన్జీ, సోనుదాదా, సంగ్రామ్ తదితరులను ఎంపిక చేశారు. 1987 ప్రాంతంలో శ్రీలంక నుంచి వచ్చిన ఎల్టీటీఈల బృందం బస్తర్ అడవుల్లో వీరికి ఆంబుష్ దాడులు నిర్వహించడం, జిలిటీలు ప్రయోగించడంలో శిక్షణ ఇచ్చింది. మిగిలిన వారితో పోలిస్తే ఈ వ్యూహాల్లో కేశవరావు రాటు తేలడంతో మిలిటరీ వ్యవహారాల బాధ్యతలను ఆయనకే అప్పగించారు. జర్మనీ, పెరు, తుర్కీ సహా అనేక దేశాల్లో పర్యటించిన కేశవరావు అక్కడి వామపక్ష తీవ్రవాద గ్రూపుల మిలిటరీ కార్యకలాపాలను అధ్యయనం చేసి వచ్చి భారత్లో అమలు చేశారు. మావోయిస్టు పార్టీకి రెండో ప్రధాన కార్యదర్శి. దక్షిణ భారతంలో పట్టున్న పీపుల్స్ వార్ గ్రూపు ఉత్తరాదిలో కీలకంగా వ్యవహరించిన మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా మరికొన్ని విప్లవ గ్రూపులు విలీనమై 2004లో సిపిఐ మావోయిస్టుగా అవతరించింది. అంతకుముందు 1993లో పీపుల్స్ వార్ కార్యదర్శిగా కొండపల్లి సీతారామయ్యను తొలగించాక ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి 2004 వరకు కార్యదర్శిగా కొనసాగారు. మావోయిస్టు పార్టీ ఏర్పడ్డాక 2004 నుంచి 18 వరకు తొలి ప్రధాన కార్యదర్శిగా గణపతి వ్యవహరించారు. ఆ సమయంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ బాధ్యతలను కేశవరావు నిర్వర్తించారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేయడంతో పాటు ఆయుధాల కొనుగోలు, సరఫరా లాంటి వ్యవహారాలను పర్యవేక్షించేవారు. బాంబుల వినియోగంలో దిట్టగా ఆయనకు పేరుంది. ముఖ్యంగా మావోయిస్టులు ఎక్కువగా వాడే ఐఈడీల వినియోగంలో నేర్పరిగా గుర్తింపు పొందారు. గణపతి వయోభారంతో రాజీనామా చేశాక 2018లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత దానికి రెండో ప్రధాన కార్యదర్శి ఆయనే. ఇంతకుముందు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. 2.02 కోట్ల రివార్డు నంబాల కేశవరావు మీద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని సీలేరు, చింతపల్లి, కేడిపేట, పర్వతగిరి, జీకే వీధి, మందస, కొయ్యూరు, బత్తిలి, తిరుమల తదితర ఠాణాల్లో ఆయనపై 16కు పైగా కేసులున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఈ కేసుల సంఖ్య లెక్కకు మించి. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు సైతం మోస్ట్ వాంటెడ్గా ఉన్న కేశవరావుపై ఎన్ఐఏతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు రివార్డులను ప్రకటించాయి. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి హోదాలో పలు కీలక మిలిటరీ ఆపరేషన్లు నిర్వహించిన నేపథ్యంలో ఆయనపై రివార్డులు పెరుగుతూ పోయాయి. అలా బుధవారం మరణించే నాటికి ఆయనపై 2,02,00,000 రివార్డు ఉండడం గమనార్హం. ఎన్నో మారు పేర్లు. సొంత పేరు నంబాల కేశవరావు అయినప్పటికీ ఆయన బసవరాజు, గంగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, ఉమేష్, కేశవ్, మళ్ళా ఉమేష్ 2 సార్లు రాశారు ఉమేష్, బిఆర్, ఆ తర్వాత దారపు నరసింహారెడ్డి, నరసింహ అనే పేర్లతో ఆయన కొనసాగిందట. ఇక చంద్రబాబుపై బాంబు దాడి మొదలు బలిమేల ఘటన వరకు నంబాల కేశవరావు పాత్రని ఇక్కడ చూడొచ్చు. ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 2003 అక్టోబర్ 1న వెళ్తున్న నాటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద క్లైమర్మెన్స్తో దాడికి పాల్పడిన ఘటనకు సూత్రధారి కేశవరావే. కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి బలిమేల రిజర్వాయర్ మీదుగా లాంచీలో తిరిగి ప్రయాణమై వస్తున్న గ్రైవ్ హ్యాండ్స్ కమాండోలపై 2008 జూన్ 28న మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో 36 మంది కమాండోలు మృతి చెందారు. ఈ దాడి వ్యూహరచన, అమలు బాధ్యతలన్నీ కేశవరావే చూశారు. మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద ఘటనగా చింతల్నార్ దాడి ఘటనను చెప్తారు. బసవరాజ్ మార్గదర్శకత్వంలో 2010 ఏప్రిల్లో దంతెవాడ జిల్లా చింతల్నార్లో జరిగిన దాడిలో ఏకంగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. 2018 సెప్టెంబర్లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మొన్న అయింది. ఇది మాజీ ఎమ్మెల్యే సివేరి సోమును హతమార్చిన ఘటన వెనుక ఉన్నది కేశవరావే. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడంను సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను ఛత్తీస్గఢ్లోని జీరంగట్టిలో దాడి చేసి అందమందించారు. అప్పుడు 27 మందిని మందు పాత్రతో పేల్చడంతో పాటు కాల్చి చంపారు. దీనికి కేశవరావు వ్యూహకర్తగా చెప్తారు. నా బతుకు నేను బతుకుతా, ప్రజాసేవ చేస్తా. కేశవరావు కబడ్డీ ఎక్కువగా ఆడేవారు. వ్యవసాయంపై అభిమానం చూపేవారు. పాఠశాల నుంచి వచ్చాక వ్యవసాయ బావులు నుంచి నీరు తోడేవాళ్ళం. జీయన్నపేట నుంచి కోటబొమ్మాలి సినిమా హాలుకు నడుచుకుని వెళ్ళేవాళ్ళం. తండ్రి ఉద్యోగం చేయాలని సూచించినా ప్రజాసేవ చేస్తానని, నా బతుకు నేను బతుకుతానని చెప్పి వెళ్ళిపోయాడు అంటూ అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగి కేశవరావు స్నేహితుడు కూన రమణయ్య తెలిపారు. ఇప్పటికీ పోలీసులకు చిక్కని దళపతి ఫోటో. మావోయిస్టు పార్టీ అగ్రనేతది సాధారణంగా రహస్య జీవితమే. 1980 దశకంలో పీపుల్స్ వార్ పార్టీలోకి అడుగుపెట్టిన తర్వాత చాలామంది అగ్రనేతల ఫోటోలు బయటికి రాలేదు. సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక పార్టీ క్యాడర్ వద్ద ఉన్న సెల్ ఫోన్లో తీసిన ఫోటోలను నిఘా వర్గాలు సేకరిస్తూ ఉండేవి. మావోయిస్టులు లొంగిపోయిన సందర్భాల్లోనూ అవి బహిర్గతమయ్యాయి. మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్న గణపతి ఫోటో సైతం పుష్కర కాలం క్రితం ప్రచురితమైంది. కేశవరావు తాజా చిత్రం మాత్రం ఆయన మరణించే వరకు బహిర్గతం కాలేదు. మావోయిస్టు నేతలు సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారని నిఘా వర్గాలు వెల్లడించాయి. అసలు మావోయిస్టు పార్టీ భవిష్యత్ ఏంది?
ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైంది కేశవరావు ఒక్కరే 4.5 దశాబ్దాల విప్లవోద్యమంలో తొలిసారి జరిగిందని చెప్పి ఒక కథనం ఉంటే ఇక మావోయిస్టు పార్టీ భవిష్యత్తు కష్టమే కేశవరావు మృతి కోలుకోలేదు దెబ్బ ఈనాడు ఈటీవీతో మాజీ డీజీపీ దొర మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ అని ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర అభిప్రాయపడ్డారు నాయకుడు మరణిస్తే క్యాడర్లో నిరాశ ఆవహిస్తుందని ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ ముఖ్య నేతలు మరణించారని ఎంతో మంది దిక్కుతోచక లొంగిపోయారని ఆయన చెప్పినటువంటి మాట ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉత్పన్నమైతే ఒకటి ఏంటంటే మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రస్థావరాలను పేల్చే టైంలో మనం వీడియోలు కూడా తీసిరు మనలో ఫోర్సు సో ఇక్కడ ఎన్కౌంటర్ సమయంలో మనం ఏమైనా వీడియోలు తీసినవి ఉన్నాయా ఉంటే పౌర సమాజం ముందు పెట్టడానికి కూడా అక్కడికి వస్తాయి కగార్లో ఆధునిక యుద్ధ తంత్రాన్ని వాడుతూ ఉన్నారట ఇది ఈనాడు దినపత్రిక ఆపరేషన్ కగార్ పైన నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ పైన రాసుకొచ్చినటువంటి సుదీర్ఘమైనటువంటి కథనాలు ఇవన్నీ రైట్ ప్రజా అభిప్రాయం ఒకసారి చూద్దాం మావోయిస్టులు ఉండాలి అని అనుకుంటున్నారా లేదా అంటే ఉండాలి అనుకునే వాళ్ళు 78% మంది ఉంటే వద్దు అవసరం లేదనుకునే వాళ్ళు 22% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు వచ్చిందా భయ్ సభ ఓకే ఏమైంది మూవీ ట్రైలర్ కదా మూవీ ఇది చాలా యూట్యూబ్లలో ఉంది కదా ఇదే ట్రైలర్ ఉంది కదా సేమ్ ఏం తేడా లేకుండా అంటే ఈ బ్లడ్ అట్లాంటిది ఓకే అది ఏం కాదు నాకు తెలిసిన కాడికి ఓకే రైట్ ఇప్పుడు ఒక మూవీ గురించి మాట్లాడాలి నిన్న మేమందరం కలిసి ఒక మూవీకి వెళ్ళినాం ఆ మూవీ 23 అనేటువంటి మూవీ సహజంగా మీ అందరికి కూడా తెలుసు నాకు పెద్దగా సినిమాల మీద ప్రేమ ఉండదు సినిమాలకు పెద్దగా బోను కూడా ఒక 23 అనేటువంటి సినిమా మల్లేశం సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఉన్నాడు కదా రాజ్ రాచకొండ ఆయన తీసినటువంటి సినిమా సో నేను వాట్సాప్లో నాకు ఒక చిన్న పోస్ట్ వచ్చింది అంటే ఎవరో పంపించింది అంటే ఒక సినిమా సెన్సార్ బోర్డులో కూడా కులం ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఒక ఆయన రాసుకొచ్చింది దాంట్లో 23 అనేటువంటి సినిమా ఇటీవల కాలంలో ఇక అంతకుమించిన సినిమా లేదనుకుంటున్నాను నేనైతే నిజంగా లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా 23 అనేటువంటి సినిమా చూసిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఒకసారి ఉంటే కామెంట్ చేయండి 23 ఆ మూవీ ఒకసారి దాని పోస్టర్ నో 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 చూడలేదు ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు చూసా అని చెప్పి ఎస్ఎస్సి టెక్ చేస్తున్నటువంటి మాట సినిమా చూసినటువంటి వాళ్ళు ఎలా ఉందో చెప్పండి ఒకరిద్దరు ఎంతమంది చూసిరో కానీ సినిమా చూసినటువంటి వాళ్ళు జస్ట్ కామెంట్ చేయండి ఆ సినిమా పైన మీ అభిప్రాయాన్ని ఎలా ఉంది అనేది ఆ కామెంట్ చేయండి అరవింద్ చూసిరా ఈ సినిమా ఒక ఆయన అంటుడు ఆ పేరు కూడా నేమ్ కూడా వినలేదంటుండు నేము కూడా విననీయరు వీళ్ళు అంత పెద్ద కుట్ర చూసిరు చండూరు మారణ హోమం చెప్తున్నారు చూసా బాగుంది అన్న అని చెప్పి మహి యాదవ్ అంటా ఉన్నాడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అని చెప్పి ఒక ఆయన అంటా ఉన్నాడు అంటే వాళ్ళకి ఇంకా మళ్ళీ చూడాలి అవగాహన ఉంటే అది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పి అంటా ఉన్నాడు ఒక్కసారి నేను ఈ మార్నింగ్ న్యూస్ నుంచి చెప్తా ఉన్నా ఆ సినిమాకి పోయి కనీసం మీరు కళ్ళల్లోకి నీళ్లు రాకుండా బయటికి రారు చూద్దాం ఆ మూవీకి వెళ్ళి మీ కళ్ళు చెమ్మగిల్లకపోతే ఒక మాతృదేవోభవ ఒక జై భీము ఒక రక్త చరిత్ర ఇట్లా ఒక 10 అద్భుతమైన సినిమాలు కలిపితే ఆ 23 మూవీ ఆ మూవీ గురించి ఒక రివ్యూ వచ్చిన తర్వాత ఒక పోస్ట్ చూసిన తర్వాత
నేను చాలా రోజుల నుంచి అది ఏంది, ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, సెన్సార్ బోర్డు ఎందుకు ఆ మూవీని అంత సీరియస్గా తీసుకొని అందులో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పాయింట్ల మీద ఎట్లా సెన్సార్షిప్ చేయాలనుకుంది, ఎవరెవరు జరిగారో, అసలు ఆ మూవీ ఎందుకు ఒక సెన్సార్ బోర్డును భయపెట్టింది. ఆ మూవీ చూసిన తర్వాత నేను లిటరల్గా చెప్తా ఉన్నా, నిన్న ఆ మూవీకి సంబంధించిన మేము పోయి కూర్చున్నాము, మన వీడియో ఉందా, మనం పోయింది, మేము పోయినటువంటి ఆ మూవీకి సంబంధించినటువంటి రాత్రి ఆ మూవీ చూసిన తర్వాత ఆ మూవీలో ఒక సీను నిజంగా వాస్తవానికైతే నాది చాలా కఠినంగా ఉండేటువంటి హృదయం, నాది చాలా కఠినంగా ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి హృదయం నా దగ్గర ఉండే నాది. అక్కడ ఒక సీన్ వచ్చేటప్పుడు నేను అది చూడలేక సెల్ ఫోన్ చేతిలో పట్టుకున్నటువంటి పరిస్థితి, అది చూడలేక. అంటే ఒక్కొక్క సీను అసలు మామూలు సీన్ కాదు, అది ఎంత అద్భుతమైన సినిమా అంటే నేను ఇప్పటి వరకు ఒక 10-11 సినిమాలు మూవీకి పోయి థియేటర్ పోయి చూసుంటా. నేను చూసినటువంటి సినిమాలలో జై భీమే టాప్ అనుకున్నా, కానీ దాన్ని మించినటువంటి సినిమా ఈ ఘటన. ప్రజెంటు మిమ్మల్ని ఒక క్వశ్చన్తో బయటికి పంపిస్తుంది, అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అనేటువంటి ఒక ప్రశ్న. సో నిజంగా సూపర్ హిట్ మూవీ, ఒక్కసారి పోయి చూడండి, ఒక్కసారి పోయి 23 అనేటువంటి మూవీని చూడండి. ఆ మూవీ మామూలు మూవీ కాదు. సుదర్శన్ కూడా వచ్చింది కదా, సుదర్శన్ నిజంగా నువ్వు నేను కో యాంకర్స్ ఇవన్నీ పక్కకు పెట్టు. ఆ మూవీ చూసిన సందర్భంలో ఎన్నిసార్లు నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి? చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క చాలా బాగా. మూవీ నేమ్ 23. ఒకసారి ఆ 20 వీలైతే ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి. పెళ్ళి కాకుండానే ఒక అమ్మాయి గర్భం దాలిస్తే ఈ సమాజం ఎన్ని రకాలుగా అంటది. ఆ అమ్మాయి తీసుకున్న డిసిషన్స్ చాలా అద్భుతం. ఈ మూవీ నిజంగా చెప్తున్నా కదా, మన కళ్ళ ముందు జరిగినటువంటి ప్రతి అంశం అది సినిమాలాగా అనిపించదు. అది చూస్తూ ఉంటే అది ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కాదు, ఏదో ఒక స్టోరీలోకి వెళ్ళిపోయి ఆ రోజు జరిగినటువంటి ఒక గొప్ప అంశాన్ని మన కళ్ళ ముందుకి కట్టగట్టినట్టు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ రాచకొండ. నేనే పిలిచిన, ఒక్కసారి రాబయ్యా మా స్టూడియోకి అని చెప్పిన. ఆ సినిమా చూసిన తర్వాత నా మిత్రుడు సోమేష్ ద్వారా చాలా అద్భుతమైన ఒక శాల్వా తీసుకురాడ, చాలా అద్భుతమైనటువంటి మూవీ. నేను నా మిత్రుడు సోమేష్ నేనే అడిగిన మీ నెంబర్ పంపించమని. అయితే అది సినిమా చాలామంది కమర్షియల్గా తీయాలనుకుంటారు, డబ్బులు సంపాదించాలనుకుంటారు, కానీ మీరేదో దానికోసం చేసినట్టుగా కనిపించలేదు ఆ సినిమాలో. అసలు ఏంది మీ ఇంటెన్షన్? ఆ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారు సార్? ఇది 90s ఇన్సిడెంట్స్ పెట్టుకున్నా సార్. 91, 93, 97, 93 మూవీ మొత్తం మెజారిటీ మూవీ సార్. ఇప్పుడు నార్మల్ ప్రేక్షకులకి ఎవరికైతే ఇంత డెప్త్లో తెలియదో వాళ్ళకి ఒక లవ్ స్టోరీ సార్ అది. అచ్చా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యూనిస్ తరఫున మీకు ఒక చిన్న ఆత్మీయ, ఎందుకంటే మీ మూవీ చూసిన నేను సహజంగా మూవీల గురించి పెద్దగా మాట్లాడను, మూవీల తెరువు పెద్దగా పోను సార్, కానీ అది చూసిన తర్వాత నిజంగా మీ 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 ప్రతిభ, నేను రాత్రి వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకున్నా. సినిమా అయిపోయిన తర్వాత ఇట్లే పేర్లు పడతా ఉన్నాయి, పేర్లు పడ్డ తర్వాత కూడా ఎండు పేరు వచ్చేదాకా అట్లే కూర్చోబెట్టింది సినిమా. అంటే అసలు నిజంగా అదొక అద్భుతమైనటువంటి యథార్థ గాథను. చాలామంది ఇప్పుడు అనుకుంటారు, అరే మేము 80, 90లో పుట్టినటువంటి వాళ్ళం లక్కీరా, ఆ రోజుల్లో ఇట్లుండేది, ఈ రోజుల్లో ఇట్లుండేది. ఆ సినిమా కూడా ఆ చర్చ తీసుకొచ్చింది. అసలు దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు సమాజానికి? సార్ మెయిన్గా ఏంటంటే ఈ 90s ఇన్సిడెంట్స్లో 93ది వాళ్ళిద్దరు పరిస్థితుల వల్ల బస్సు దొంగతనం చేద్దామని పోయిండ్రు సార్. సో బస్సు దొంగతనం చేయడం పెద్ద నేరం. దాంట్లో తెలిసి చేసినా తెలియక చేసినా 23 మంది దాంట్లో చనిపోయిండ్రు. ఎందుకంటే పెట్రోల్ తీసుకొని వెళ్ళిండ్రు. అప్పుడే ఇక్కడ సెన్సార్ లేదు, మీరు ఓపెన్గా మాట్లాడచ్చు. సో సార్ అది చాలా పెద్ద తప్పు, పెద్ద శిక్ష పడాలి.
కానీ 91లో 2 సంవత్సరాల ముందు తెలిసి ఇంటెన్షనల్గా పోయి మ్యాసకర్ చేసినప్పుడు వాళ్ళకి క్లియర్గా తెలుసు సార్ రీజన్స్ ఏమైనా కానీ సార్ సినిమా థియేటర్లో కొట్లాట అవుతుంది ఏదో ఒకటి అవుతుంది కానీ తెలుసు 97లో చంపాలి అని అనుకున్నప్పుడు జర్నలిస్టులు చనిపోయినారు వాళ్ళకి చంపినప్పుడు 30-40 మంది చనిపోతారని క్లియర్గా తెలుసు బాంబ్ బ్లాస్ట్లో తెలిసి చేసిండ్రు సో ఈ రెండిట్లలో లోవర్ కోర్ట్ లైఫ్ వేసినా కూడా ఐదర్ తప్పించుకున్నారు లేకపోతే గవర్నమెంట్ సత్ప్రవర్తన జియో ఇచ్చింది సార్ కాకపోతే వీళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు వీళ్ళకి శిక్ష పడాలి కానీ ఆ 2 కేసులలో ఇంకా ఐదర్ సేమ్ పడాలి ఎక్కువ పడాలి ఇంకా ఎందుకంటే ఇంటెన్షన్ అని సో ఇది క్లియర్గా అంటే దీన్ని ఏమి షుగర్ కోట్ చేయకుండా డబ్బు కులం అధికారం ఈ 3 ఉంటే 3లో ఒకటి ఉన్నా తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేకపోతే కష్టం అవుతుంది అని ఇక 3 ఉంటే ఇక డెడ్లీ కాంబినేషన్ అది అంటే ఇక్కడ ఒక కోఇన్సిడెన్స్ లాగా అనిపిస్తూ ఉంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అప్పుడు మావోయిస్ట్ పార్టీ ఎందుకు అవసరం పడ్డది ప్రజలకు అనడానికి ఇవి సరిపోతేమో ఈ సాక్ష్యాలు కరెక్ట్ సార్ కానీ నేనేమంటున్నా సార్ 90s ఇన్సిడెంట్స్ చెప్పినా కూడా అది ఈ రోజు కూడా వర్తిస్తుంది సేమ్ డే ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి 24 అవర్స్లో బెయిల్ వస్తున్నది సార్ ఒకరికి 2 సంవత్సరాలలో వస్తుంది ఈ లా సేమ్ కాన్స్టిట్యూషన్ సేమ్ ఒకసారి సుప్రీంకోర్టు అంటే ఎగ్జాంపుల్ చెప్పాను బెస్ట్ నేను సుదర్శన్ ఇక్కడే న్యూస్ చేసుకుంటున్నాం అప్పటి గవర్నమెంట్ మా మీద కావాలని హత్యాయత్నం కేసు పెట్టింది వార్తలు చదువుకునే మా మీద ఎందుకంటే హత్యాయత్నం లాంటి కేసు పెడితేనే కొన్ని రోజులు జైల్లో ఉండగలుగుతారు అనేది వాళ్ళ ఇంటెన్షన్ సో అటెంప్ట్ టు మర్డర్ మేము ఎవరు ఇచ్చిన వాళ్ళం కాదు కొట్టిన వాళ్ళం కాదు సో పెట్టి లోపటేసిన తర్వాత మేము ఒక 28 రోజుల పాటు జైల్లో ఉన్నాం అదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి 307లో ముందస్తు బెయిల్ ఇచ్చేసింది అంటే న్యాయం అనేది ఒక వర్గానికి ఎట్లా దొరుకుతూ ఉంది కింది వర్గాలకు ఎట్లా దొరుకుతూ ఉంది సో ఇక్కడ మీరు కులం అనేటువంటి పదాలు ఎక్కడ వాడలేదా వాడినాం సార్ క్లియర్గా అంటే ఇంతే అంటే కులం డబ్బు అధికారం ఉంటే తప్పించుకోవచ్చు అని ఇప్పుడు యుఎస్లో greatanandra.com వాళ్ళు రివ్యూలో నెగిటివ్ రాసిన దాంట్లో తప్పలేదు సార్ ఎందుకంటే అంటే నిజంగా నేను ఆ రివ్యూ చూసిన అంటే ఆ సినిమా 1991-93 ప్రాంతంలో ఒక కులము డబ్బు అధికారం కింది వర్గాల దగ్గర ఉన్నటువంటి పేదరికం మధ్య కనిపించిన వ్యత్యాసం ఏదైతే ఉందో ఇవాళ 23 సినిమా తెరకెక్కితే చాలామంది ఎవరు సినిమా రివ్యూలు రాసేటువంటి అప్పర్ క్యాస్ట్ పై లెవెల్ వాళ్ళకు అది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది వాళ్ళు ఎందుకో వాళ్ళు నెగిటివ్గా రాసినప్పుడే నేను అనుకున్నా అరే ఇది మన సినిమా ఉన్నట్టుందిరా అని చెప్పారు అనుకున్నా అంటే సెన్సార్ బోర్డు కంటే ఎక్కువ బాధపడతా ఉన్నట్టున్నారు వీళ్ళే ఇప్పుడు నెగిటివ్ రాయడం అంటే సినిమా గురించి సరే మీరు కొంచెం ఎమోషనల్గా కొంచెం హ్యుమానిటీ యాంగిల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది సార్ ఎందుకంటే ఒక అమ్మాయి మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ అప్పుడు ఎట్లుంటుంది అడాప్షన్కి ఇచ్చేస్తే ఎట్లుంటుంది ఇవన్నీ ఏంటంటే కొంతమంది ఎక్కువ ఎమోషనల్ ఉంటారు కొంతమంది కొంచెం జాగ్రత్తగా సీను మాతృదేవో భవ అనేటువంటి ఒక సినిమా అప్పట్లో వచ్చిండే ఆ సీన్ చూసినప్పుడు ఆ థియేటర్లో టికెట్లతో పాటు కర్చీఫ్లు కూడా ఇచ్చారు కన్నీళ్ళు తుడుచుకోవడానికి సేమ్ అది రిపీట్ అయింది అంటే ఒక ఎంత ఎమోషనల్ కనెక్ట్ నిజంగా హృదయం అని ఎవరికైతే ఉంటుందో 100% కనెక్ట్ అవుతాడు 100% కనెక్ట్ అవుతాడు అంత గొప్పగా ఉంది అంటే కొంచెము ఓపికతో చూడాలి సార్ ఎందుకంటే టైమ్స్ వేరే 91 జరుగుతుంది 93 జరుగుతుంది అంటే ఫస్ట్ హాఫ్ నేను కూడా చూసినా కదా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు టైం పడుతుంది సార్ ఎందుకంటే కొత్త యాక్టర్లు ఫస్ట్ హాఫ్ కదా ఫస్ట్ హాఫ్ చూసేసరికి చాలా అరే ఏం చెప్పాలనుకుంటు సెకండ్ హాఫ్ నుంచి మైండ్ బ్లాక్ అయిపోయింది కొంచెం ఓపిక పట్టాలి అంటే ఆ ఫస్ట్ హాఫ్ వరకు కొంత స్లోగా వెళ్తుంది సెకండ్ హాఫ్ నుంచి అసలు ఇక మీ శరీరంలో వచ్చే మార్పులు మామూలు మార్పులు కాదు చాలా అద్భుతంగా ఆ సినిమా కనిపించింది బయట సో వీళ్ళు మూవీ గురించి నెగిటివ్ పర్వాలేదు సార్ ఎందుకంటే మనం తీసుకోవాలి ఎందుకంటే ఫిల్మ్ మేకర్స్కి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లనో రివ్యూయర్స్కి కూడా ఉండాలి రాజ్భాయ్ సార్ మేము రివ్యూలు చేసేటోళ్ళం కాదు రేటింగ్లు ఇచ్చేటోళ్ళం కాదు యాజ్ ఏ ప్రేక్షకుడిగా చెప్తా ఉన్నా నేను కొన్ని లక్షలాది మంది ఫాలోవర్స్ నన్ను వింటూ ఉంటారు నేను వాళ్ళకైతే అబద్ధం చెప్పలేను కదా ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ ముందు నిలబడేటోని నేను చెప్తా ఉన్నా గుండె లోతులని చెప్తా ఉన్నా ఇంతకు మించిన చారిత్రాత్మక సినిమా ఈ ఏడాదిలో రాకపోవచ్చు ఇంకా అంత అద్భుతమైనటువంటి సినిమా తీసిన సరే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దాంట్లో ఆ వెబ్సైట్లో ఈ అంటే పెద్ద కులం ఉన్న వాళ్ళు తప్పించుకోవచ్చు
తక్కువతో ఉన్న వాళ్ళు అంటే డబ్బులు ఈ 3 లేకుండా ఉంటే తప్పించుకోరాదు 100% అదే నిజం. అది ఫండమెంటల్లీ ఫ్లాడ్ అని స్టార్ట్ చేశాను నేను. ముందే ట్రైలర్ అప్పుడే రిక్వెస్ట్ చేసిన, ట్రైలర్లన్నీ చెప్పేసినాము, ఇది ఎవరికైతే నచ్చదో ప్లీజ్ చేయకండి అని అన్న. ఎందుకంటే మీకు మైండే ఆల్రెడీ ఫస్ట్ సెంటెన్సే మీరు ఫండమెంటల్లీ ఫ్లాడ్ అని అన్న తర్వాత లోపలికి ఎట్లా వస్తారు. నేను చెప్పింది మొత్తం డేటా చూసి చెప్పిన సార్. నేనేం నాదే సార్ ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు కదా. ఇప్పుడు అతను ఫండమెంటల్లీ ఫ్లాడ్ అంటే అట్లీస్ట్ నాకేనా నేను అతనికి సపరేట్గా ట్విట్టర్లో పెట్టినప్పుడు నాకు డేటాతో చెప్పాలి, కాదు నీ తప్పు డేటా ఇగో ఇది కరెక్ట్ అని. మైండ్లోకి వెళ్ళి వాళ్ళ ఇమాజినేషన్ పెడితే ఫిక్స్ అయిన. రెండోది ఇంకేమంటారంటే నువ్వు క్యాస్ట్ తీసేసి డబ్బు ఇన్ఫ్లుయెన్స్ అని పెట్టుంటే అది రియలిస్టిక్ ఉంటుండే, అది మోర్ కన్విన్సింగ్ ఉంటుండే. సరే ఇప్పుడు అసలు కొన్ని మార్పులు చేర్పులు ఇండిపెండెన్స్ నుంచి జరిగినట్టు జరిగినాయి సార్. కానీ మొత్తం అసలు ఏమి కుల వివక్ష లేదు, అసలు ఏమి డిస్క్రిమినేషన్ లేదు అని ఆ ఇల్యూజన్ లో ఈ దేశంలో కులగణన ఎందుకు అవసరమో, ఈ రాష్ట్రంలో కులగణన ఎందుకు అవసరమో ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది మనకు. సో వాళ్ళు అట్లా వాళ్ళ దగ్గర ఇప్పుడు పవర్ ఉన్నది కాబట్టి ఈ గజ్జి అనేది అమెరికాకి తీసుకుపోయి ఆర్గనైజేషన్లో కులాల బట్టి చేసుకుని ఇప్పుడు ఈ వెబ్సైట్ సార్ మీరు చాట్ జీపీటీలో వెళ్ళి isgreatandracom క్యాస్టిస్ట్ అని పెట్టండి సార్. అది అదైతే అబద్ధం చెప్పదు కదా. ఇవన్నీ వీళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నుంచి చెప్పినవన్నీ తీసుకొచ్చి అది డేటా పెడుతుంది. అప్పర్ క్యాస్ట్ ఇప్పుడు మనం ఏదో అడవులలోనే జరుగుతుంది యుద్ధాలను కాదు, అప్పర్ క్యాస్ట్ డామినేషన్ సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రజలారా, చూసిన ప్రతిదీ నిజం కాదు. నేను కళ్ళారా చూస్తేనే సగం నమ్ముతా, సగం కళ అనుకుంటా. అటువంటిది నేను సినిమాకు పోయొచ్చేదాకా నేను ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడొద్దని అనుకున్నా. పోయొచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను కదా, మామూలు సినిమా కాదు అది. నేను వాస్తవానికి డైరెక్టర్ గారికి నేను ఫోన్ చేయలే రమ్మని, నేను నా ఫ్రెండ్ ద్వారా ఒకసారి వస్తాడేమో స్టూడియోకి కనుక్కో అని చెప్పి నా ఫ్రెండ్కి చెప్తే నేను ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వండర్ఫుల్ మూవీ. ఒక మూవీ గురించి నా షోలో ఇంత ఎక్కువసేపు మాట్లాడడం ఫస్ట్ టైం. ఎందుకు చెప్తా ఉన్నంటే ఒకసారి ఆ మూవీ నేమ్ కనిపిస్తలేదంటే ఒకసారి ఇదే కదా, ఇదే సార్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక న్యాయదేవత త్రాసు ఒకటి కనిపిస్తూ ఉందా? ఆ త్రాసు సార్ ఇది సార్. ఇంకా ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్. అందరూ సమానమే, కొందరు ఎక్కువ సమానం. చాలా బహుశా ఇది కనిపించలేదు అక్కడ పోస్టర్ మీద పెట్టిరు. అచ్చా. కానీ ఒక జై భీము, జనగణమన ఇవన్నీ కలగలిపి ఉన్నాయి సినిమాలు. చాలా అద్భుతమైనటువంటి సినిమా. బైసాబ్ మీద ఏ ఊరు ఇంతకి? నాది ఇప్పుడు ఒరిజినల్గా కరీంనగర్దే సార్. మా ఫాదర్ రామగుండంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేసేది. సో నేను టౌన్షిప్లోనే పుట్టినా, అక్కడే పెరిగిన. తర్వాత మొత్తం యూనివర్సిటీ ఇంకా ఇది. సార్ నేనేమంటున్నా సార్, నా ఇంకొకటి ఏముండే అంటే దీంట్లో మనము కొంచెము డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉండొచ్చు, ఏముండొచ్చు. బట్ కాన్స్టిట్యూషనల్లో కొన్ని ఏమున్నాయి అంటే సార్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈక్వాలిటీ ఇట్లాంటివి ఉన్నాయో అది మన పడని వాళ్ళ కోసం కూడా మనం పోరాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ దాంతో మీది ఒప్పుకొని అనుకుందాం, బట్ మీ ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా ఏదైనప్పుడు నేను మీకోసం కొట్లాడాలి. మీరు నాకు నచ్చదు అనుకుందాం, మీరు నాకు ఎనిమి. బట్ అయినా కూడా మీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు నేను మీకోసం కొట్లాడాలి. ఎందుకంటే రేపు పొద్దున నాకు ఆ ప్రాబ్లం అవుతుంది, నా దాకా వస్తుంది. అప్పుడు మీరు నాకు అగెయిన్స్ట్ ఉన్నా కూడా మీరు నాకు అంటున్నారు. ఎందుకంటే మా కొట్లాటలు వేరు, ఫండమెంటల్ రైట్స్ వేరే అనేది. నేను ఈ సినిమా ఈ greatandracom వాళ్ళు చేసినటువంటి కుట్ర ఇదంతా చూసిన తర్వాత అమ్మ ఇట్లా ఉంటాయా అనుకున్నా. నాకు ప్రాబ్లం ఏంటంటే సార్, వీళ్ళు కులాలు తీసుకుపోవడం కాకుండా అక్కడికి దాన్ని పెంచి పోషించి కంప్లీట్ కులాల కోసమే ఆర్గనైజేషన్లు పెట్టుకొని, వెబ్సైట్లు పెట్టుకొని వాళ్ళకి పవర్ చేసుకుంటా, ఇక్కడ నువ్వు క్యాస్ట్ అనేది పెట్టకుండా నువ్వు చేసేది అదే. కానీ యువతలోడు చేస్తే మాత్రం అట్లా అంటారా? అట్లుంటుందా? క్యాస్ట్ ఎక్కడి, కులాలు ఎక్కడి, ఇవన్నీ మాట్లాడరు. వాళ్ళు చేసేదంతా అదే. అందుకోసమే ఒకసారి నేను ప్రేక్షకులకు చెప్తా ఉన్నా, వీలైతే ఈరోజు ఆ మూవీ చూసిరండి, రేపు కామెంట్లలో మాట్లాడుకుందాం మనం దాని గురించి. ఏది 23 సినిమా టైటిలే 23 అని ఉంటుంది, ఇట్లా 2-3 అని ఉంటుంది. యాక్చువల్గా నేనేమనుకున్నా బిజినెస్ అవ్వలేదు, నేనేమనుకున్నా తెలుసా, యాక్చువల్గా ఈ 23 అని చూసిన తర్వాత ABCDEF ఇట్లా ఉంటాయి కదా, ఇందులో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది అనుకున్నా నేను ఇది అనుకున్నా. కానీ ఇది అదిగా అందరిది, ఇది అందరిలాగా కనిపించింది. ఇది అంటే
హ్యూమానిటీ హ్యూమన్ వాల్యూస్ ఆలోచించే వాళ్ళందరూ అసలు మామూలుగా లేదు బాయ్ సాబ్ సినిమా. నిజంగా వీలైతే నేను రికమెండ్ చేస్తా ఉన్నా బాయ్. నేను నాకు రేటింగ్లు ఇచ్చేవి తెలియదు కానీ ఒకసారి చూసిరారి. మీలో ఎక్కడన్నా ఆ హృదయంలో కదలిక ఆగిపోయి ఉంటే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. కొంచెం ఒక రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం సీరియస్ సబ్జెక్ట్, కొత్త యాక్టర్లు ఇట్లా కాబట్టి కొత్త యాక్టర్స్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక పట్టాల్సి వస్తుంది సార్. కొంచెం అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక పట్టాలి. కొంచెం ఫస్ట్ హాఫ్ వరకు మనకి అసలు ఒక 2-3 ఇన్సిడెంట్స్లు వస్తాయి. అంటే ఆ చరిత్రను చెప్తా ఉన్నాను. ఆ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ నుంచి ఉంటుంది సినిమా. ఇక మామూలుగా ఉంటుంది కదా, అద్భుతమైనటువంటి సినిమా. ఎందుకంటే సార్ ఇప్పుడు మనము క్రైమ్ గురించి మాట్లాడినప్పుడు క్రైమ్ ఎందుకు జరుగుతుంది ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అవును, లేకపోతే మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము పరిస్థితులు ఎందుకు అవుతాయి. అవును. సో ఆ కరెక్ట్ రీజన్స్ చెప్పకుండా మనం ఓన్లీ క్రైమ్ గురించి మాట్లాడితే కూడా తప్పే అవుతుంది. దాని ఎందుకు జరిగింది నెక్స్ట్ సార్ ఖచ్చితంగా చెప్పాలి సార్. ఇప్పుడు జర్నలిస్టులది జాబ్, ఎవరికైతే పవర్ ఉండదో వాళ్ళ కోసం మాట్లాడడమే ఒక జర్నలిస్ట్. అంతే కదా. ఇప్పుడు మీరు అంటే నాకు సమయం తక్కువ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మల్లేశం మూవీ తీశారు. మల్లేశం మూవీ ఒక అద్భుతమైనటువంటి హిట్. ఒక ఆసు యంత్రం తయారు చేసేటువంటి ఆ లైను, ఆ తర్వాత ఈ లైను, ఈ రెండు ఈ పేదోళ్ళు ఇంట్లో చుట్టే తిప్పుకుంటూ వచ్చినావు. దానికి అంటే ఆ ప్రభావం ఏమైనా ఉందా మీద? ఏం లేదు సార్, మంచి హ్యూమన్ స్టోరీస్ ఇవి. అవును, అంటే కమర్షియల్ ఉంటుంది సార్ ఎప్పుడైనా. బట్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని వస్తాయి ఏంటంటే అన్ని మిక్స్ ఉండాలి ఎప్పుడైనా. ఇట్లాంటి వాటిని కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి, గవర్నమెంట్ తరఫు నుంచి ఉండాలి. అంటే నేనేమంటున్నా, ఎక్కడెక్కడో సినిమాలకు ఏంటో ఇస్తూ ఉంటారు కదా, ట్యాక్స్ ఎగ్జామ్షన్లు అవి ఇవి. ఒకసారి ప్రభుత్వం అధికారులు పోయి చూసి దీనికి ఇవ్వచ్చా లేదా మీరే చెప్పురు. ఇక 100% దీనికి ప్రత్యేక జీవో ఇచ్చి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అంత గొప్ప సినిమా ఇది. ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సినిమా ఇది. వీలైతే అధికారులు కూడా చూడాలి, జైలు అధికారులు కూడా చూడాలి. మరి ముఖ్యంగా జైలు అధికారులు వీలైతే డైరెక్టర్ గారినో ప్రొడ్యూసర్నో రిక్వెస్ట్ చేసుకొని జైల్లో ఒకసారి ఈ సినిమా ఇది. అదే సార్, నేనేమన్నానంటే గవర్నమెంట్ దగ్గర నుంచి బట్టి సార్ మనకి మూవీ చూసి హెల్ప్ చేసి బాగుందని టైటిల్ కూడా రిలీజ్ చేసింది సార్. నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నేనేమన్నానంటే నాకు ట్యాక్స్ ఎగ్జామ్ దాంతో నాకు డబ్బులు పెద్ద గేమ్ రావు, కాకపోతే ఏంటంటే నలుగురు తెలుస్తుంది సినిమా వచ్చినట్టు. నేనేమనంటే సోషల్ జస్టిస్, ప్రిజన్ రిఫార్మ్స్ ఈ రెండు స్టేట్ సబ్జెక్టులు. సో స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఇంకొకరు వచ్చి చేసినప్పుడు మీరు ఒక అడుగు ముందు వేయాలి. సరే, మీకు ఎవ్రీ మూవీ చూసే ఇది ఉండదు, ప్లస్ సినిమా అనేది బిజినెస్, అన్నిటికీ మీరు చేయొద్దు. కానీ కొన్ని ఉంటాయి మీరు జాబ్ చేయాల్సింది ఇంకొకరు చేస్తే ఏంటంటే అది బిజినెస్ సినిమా లాగా కనిపించాలి నాకు. కాదు సార్, ఎందుకంటే ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ చేసేది NGOs ఉంటాయి, ఇట్లాంటి ఫిల్మ్స్ ఉంటాయి. ఇట్లాంటి ఒక వాళ్ళు గవర్నమెంట్ చేయాల్సిన పని వీళ్ళు చేసినప్పుడు అక్కడ ఒక ఎంకరేజ్మెంట్ చేసేది అంటే మీడియాకి తెలుస్తుంది, ఒక నలుగురికి తెలుస్తుంది. చెప్పులు అరిగిపోయేటట్టు నేను 3 నెలలు తిరిగినా సార్ ఎండలల్లో అక్కడక్కడ. ఎందుకంటే ఆ సినిమా లేట్గా సౌండ్ వస్తుండొచ్చు కానీ సౌండ్ మాత్రం కానీ కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే ఇప్పుడు థియేటర్లో మనకు కొంచెం హెల్ప్ అవుతుండే. రెండోది ప్రిజన్ అఫీషియల్స్ మొత్తం చూసిండ్రు సార్, అందరు బాగుందన్నారు. నేను 2 విషయాలు రిక్వెస్ట్ చేసిన. నేనేమన్నానంటే, ఒకటి సార్ నేను ప్రిజనర్స్ అందరికి వచ్చి నేను తీసిన రీజనే వాళ్ళకి ఇద్దరి కోసం, ఒకరు లోపల ఉన్న వాళ్ళ కోసం, ఒకరు 13 to 21లో ఇట్లాంటి కొంచెం ఆ కంపెనీలో ఉన్న వాళ్ళకి అరే ఇట్లా చేస్తే మన జీవితం నాశనం అవుతుంది, మిగతా వాళ్ళకి ఇద్దరి కోసం తీసిన సార్. మెయిన్ ఇంకా కొంతమంది ఎక్కువ మంది చూస్తే సంతోషం, కానీ ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎత్తుక్కోవాలి వీళ్ళు. నేను ప్రిజన్కి వచ్చి నేను ఫ్రీగా అందరికీ చూపించాలనేది ఫస్ట్ పాయింట్. రెండోది ప్రెస్ కాన్ఫరెన్స్లో అందరు 5-star హోటల్లో అక్కడిక్కడ చేస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు. నాకు అక్కడ చేయదలుచుకోలేదు, నాకు ప్రిజన్ ప్రెమిసెస్లలో ఎక్కడైనా చేస్తుంది అంటే ఇది దీనికి అనేది మళ్ళీ వస్తుంది. నేను రెండింటికి మార్కెటింగ్ కోసం. సినిమా చూడాలంటే కూడా దమ్ము ఉండాలి, జర ధైర్యం ఉన్నోలే చూడరి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు చూడరు, దమ్ము ధైర్యం ఉన్నోలే ఈ సినిమా. ప్లస్ కొంచెం హృదయం కూడా ఉండాలి. అదే దాని మీన్ అదే. మూవీ నేమ్ 23 మూవీ నేమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా అద్భుతమైనటువంటి సినిమా. నిజంగా మేము ఒక అప్రిషియేట్ చేయాలనుకుంటే నువ్వు ఎంత పెద్ద 1000 కోట్లు పెట్టి తీసినా మేము పొగడకపోయేటోళ్ళము. కానీ అందులో ఒక నా కళ్ళ ముందు జరిగినటువంటి, నేను గతంలో పేపర్ బాయ్గా పనిచేసినటువంటి సందర్భంలో, పేపర్ వేస్తున్న సందర్భంలో ఇవన్నీ ఈ పేపర్లలో చూసినటువంటి ఘటనలు అవన్నీ, వాటిని మంచిగా ఏ డివిజన్కి ఆ డివిజన్ తీసుకొచ్చి ఏ దానికి ఏం జరుగుతుందో అద్భుతంగా చెప్పి థ్యాంక్ యూ సో మచ్. రాచకొండకి అందరూ ఒకసారి మన ప్రేక్షకులు అందరూ ఒక్కసారి కంగ్రాట్స్ చెప్పండి. అద్భుతమైన మూవీ, ఆ మూవీని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్గా ఒకసారి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి మిగతా వార్తల్లోకి వెళ్తే, ఇక
బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు అర్పించారు. భారత్ ట్రంప్నకు లొంగిపోయి యుద్ధం విరమించుకుందనే భావన ప్రజల్లో ఉంది. ఇక రాజీవ్ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ గారు బ్రతికి ఉంటే బీసీ ముఖ్యమంత్రి ఎప్పుడో అయ్యేటోడు. ఇడ రాజీవ్ గాంధీ గారు బ్రతికి ఉంటే లాస్ట్ విజువల్ ఉంది 24న నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతా ఉన్నాడు. ఇక ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి బూకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ దక్షిణ భారతదేశ బాలికలు మహిళల ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హాట్ ల్యాంపట ఆంగ్ల అనువాదంకు ప్రతిష్టాత్మకమైన బూకర్ పురస్కారం వరించింది. బుకర్ ఇక తర్వాత ఇంటర్నేషనల్ చాలా బుధవారం లండన్లో ప్రదానం చేసిన ఈ సాహిత్య పురస్కారాన్ని రచయిత్రి బాను ముస్తాకు 70 కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తీతో కలిసి స్వీకరించారట. చాలా అద్భుతమైన ప్రైజ్ దీనికి దక్కింది. అంటే ఈ పుస్తకానికి ఈ రచయిత్రి గారికి. ఇక అమెరికాకు శత్రు దుర్భేద్య కవచం 15 లక్షల కోట్ల రూపాయలతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించిన ట్రంప్ అట. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అణ్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేత సౌధంలో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి $175 బిలియన్ అంటే 15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు. ఇది తన పదవీ కాలం ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ చెప్పారు. ఇక నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రపంచంలోని అసలు ఇక అంతరిక్షంలో అంట ఇక్కడ కాదు అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరిస్తుందట. ఏంది చూడిగా భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ ఇక నోటి ద్వారా తీసుకునే వేలు క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైందంటే 20 కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహకాలు చేస్తారు. భారత్ బయోటెక్ ఎవరిదా? అదే వాళ్ళదే ఇక కమ్మవారిది. ఇక దానికోసం మళ్ళీ కరోనా టైంలో ఒక దందా, ఇప్పుడు ఇంకో దందా కలరా. ప్రభుత్వ భూమిపై హక్కు ఎవరికి ఉండదు. నేను హెటిరో కంపెనీలో జరిగినటువంటి మోసాన్ని లెటర్ రూపంలో పెడితే ఇప్పటిదాకా ఇయ్యలే. పార్థసారథి రెడ్డి హెటిరో డ్రగ్స్కి సంబంధించి మొత్తం అలా జరిగినటువంటి మోసం మన దగ్గరికి ఎవిడెన్స్ రూపంలో వచ్చింది. సరిపోల్చుకోవడానికి పెడితే ఇప్పటిదాకా రాలే. హెటిరో డ్రగ్స్తో చాలా డేంజర్ ఉంది. 2000 కోట్ల ఆస్తులు అక్రమంగా స్వాధీనం కుట్రదారులు సోనియా రాహుల్ తదితరులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం 6 దుర్మరణం మృతుల్లో కెనరా బ్యాంక్ మేనేజర్ ఉన్నట్టు సహా 4 గద్వాల వాసులు కూడా చచ్చిపోయారు. కోరుకోమంటారు, ప్రోత్సహించారు. కర్ణాటకలో ఈ ఏడాది నుంచి కోర్ బ్రాంచీల రుసుముల్లో రాయితీ. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ కళాశాలలోనూ తగ్గని ఫీజు. కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంపై ప్రచారం కరువైపోయిందట. రాష్ట్రంలోని వివిధ కళాశాలలో కోర్ బ్రాంచీల గణాంకాలు. మన తాన సర్కారు బళ్లలో కూడా ఫీజులు తగ్గుతలేవట. అన్నదాతకు వానకాటు ఇక కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం పిడుగుపాటుకు 4 మృతి. వచ్చే 4 రోజులు వర్షాలు ఉంటాయంట. వచ్చే 4 రోజులు విపరీతమైన వర్షాలు ఉంటాయి. రాత్రి పొట్టు కొట్టింది. మామూలు వాన కాదు రాత్రి. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. నంబాల కేశవరావు సహా 27 మంది మృతి. అబుజ్మడ్ అడవుల్లో 72 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్. ఇగో నంబాల కేశవరావు ఫోటో. ఇగో ఇది మరణం తర్వాత వచ్చినటువంటి ఫోటో. ఆయన పోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోటో లేదు. ఫస్ట్ ఫోటో ఇది. 72 ఏళ్ళు ఉంటాడు. మావోయిస్టు పొలిట్ బ్యూరో మీటింగ్ పై బలగాల మెరుపు దాడి. కేశవరావు సహా 27 మంది నక్సల్స్ చనిపోయినట్లు అమిత్ షా ట్వీటు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటన. ఎన్కౌంటర్లో ఓ జవాన్ కూడా మృతి. మావోయిస్టు పార్టీ చీఫ్ కమాండర్గా ఉన్న నంబాల కేశవరావు 2018లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు. శ్రీకాకుళం జిల్లా జియానపేటలో జన్మం. వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ పూర్తి. ఎంటెక్ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు పయనం. చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక పాత్ర. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నేర్పరి నంబాల కేశవరావు. మనం ఎవరెవరు మొన్ననే మనం శరార్థి దినపత్రికలో మాట్లాడుకున్నాం. ఇంకెవరెవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు బ్రతుకున్నారండి. నంబాల కేశవరావు పేరు కూడా రాసుకున్నాం. ఆయనను కూడా ఖతం చేసేసి ప్రజలకు శాంతిని అందిస్తాం ప్రధాని మోడీ. శాంతి చర్చలకు వాళ్ళు పిలుపునిస్తే కాల్చి చంపి శాంతి అంటే ఎట్లా సార్? ఇది కీలక విజయం అని చెప్పి అమిత్ షా గారు చెప్తున్నటువంటి మాట. ఇక జనసంద్రంగా కొండగట్టు. నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని కొండగట్టు క్షేత్రం జనసంద్రంగా మారింది. ఇక మాలదారుల జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు మారుమోగుతున్నది. బుధవారం హోమం, నవగ్రహ ఆరాధన, సుందరాకాండ పారాయణం, అభిషేకం నిర్వహిస్తారట. ఇక వక్ఫ్ అనేది చారిటీ మాత్రమే అని చెప్పి
సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి మాట అది. ఇక జోరుగా వానలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు. ఈ మేలో వానలు ఫస్ట్ టైం అనుకుంటా ఇది. పలు జిల్లాల్లో కల్లాలు, ధాన్యం కొనుగోలు సెంటర్లో తడిసిన వడ్లు. మరో 3 రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరిక. ఇక అలర్ట్గా ఉండండి, వడ్లు తడవకుండా చర్యలు చేపట్టండి సీఎం రేవంత్. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి. వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. ఇక పాక్లో మంత్రి ఇంటికి నిప్పు. సింధు జలాల పంజాబ్ ప్రావిన్స్కు మళ్లించే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాక్లోని సింధు ప్రజలు హైవేపై రాస్తారోకు దిగారు. ఇక పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో 2 రైతులు చనిపోయారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు సింధు హోంమంత్రి జియా ఉల్ హసన్ నివాసాన్ని తగలబెట్టారు. హోంమంత్రి ఇంటిని తగలబెట్టారు. ఏమేస్తాం కానీ యుద్ధం చేయలేక రాహుల్పై విమర్శల. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోడీ కాల్పుల విరమణ ప్రకటించారు. మోదీ వెనుక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర గాంధీ ఫ్యామిలీది. పాకిస్తాన్ గుణపాఠం చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని వ్యాఖ్య. రాజీవ్ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ వద్ద విగ్రహానికి నివాళులర్పించింది. అమెరికా రక్షణకు స్వర్ణ కవచం. ఇక గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్. ఇక స్పేస్లో సైతం గోల్డెన్ డోమ్ ఏంది, దీని వ్యవహారం ఏంది, పూర్తి ఎపిసోడ్ రేపు పొద్దున చూద్దాం. ఇక స్పేస్లో సైతం మిసైల్ తర్వాత లేజర్ వెపన్స్ మోహరించినట్లు వెల్లడి. ప్రపంచంలో ఎక్కడి నుంచి మిసైల్ ప్రపంచంలో ఎక్కడి నుంచి మిసైల్ దూసుకొచ్చినా అడ్డుకునేలా ఏర్పాటంట. 2029 నాటికల్లా అందుబాటులోకి వస్తుంది. ఇది స్పేస్ లో అంటే అంతరిక్షంలో ఎక్కడున్నా కానీ తీసుకొస్తాట. ప్రధాని ముందుకు పోలవరం పంచాయతీ ముంపుపై మోదీకి వివరించనున్న రాష్ట్ర అధికారులు. ఈ నెల 29న ప్రగతి మీటింగ్ లో పోలవరం ప్రాజెక్టుపై చర్చ. ఎట్లాగో మోడీ కలుస్తుంది కాబట్టి ఇక్కడ 42% రిజర్వేషన్ కాయిదాలు కూడా సార్ముగడ పెట్టకపోయారు. జరా ముంపు పరిహారం లాంటి విషయాలపై 4 రాష్ట్రాల వివరణ తీసుకోనున్న మోడీ 954 ఎకరాల ముంపుపై తేల్చాలని ప్రధానికి నివేదించనున్న తెలంగాణ. భద్రాచలం టౌన్, మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ సహా ముంపుపై సర్వేకు విజ్ఞప్తి. ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయించాలని కోరనున్న ఆఫీసర్లు. ఇక జిఎస్టీ స్కామ్ 3000 కోట్ల పైనే. మొత్తం 75 గాను 45 కంపెనీలను పరిశీలించగా బయటపడ్డ భాగోతం. మిగిలిన కంపెనీల్లోనూ ఆడిట్ చేస్తే మరో 500 కోట్లు ఉంటుందని అంచనా. వచ్చే నెలలో పూర్తిస్థాయి రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన హైలెవెల్ కమిటీ. అడ్డంగా బుక్ అయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పైన ఆధారాలు. గత ప్రభుత్వ పెద్దల హస్తం. ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంలో సిఐడి జాప్యం చేసిందట. సోమేష్ కుమార్ ఉన్నారు కదా గతంలో సిఎస్, ఆయన ఇంకొంతమంది కలిసి 3000 కోట్ల స్కామ్ చేసిరట. 3000 కోట్లు, 1000 కోట్లు, 100 కాదు. అంటే తెలిసినాయే ఇవి, మళ్ళా తెలియని మళ్ళీ ఇంకెన్నో. వీళ్ళే గిన్ని చేసిరంటే వాళ్ళు ఎన్ని చేసి ఉంటారు ఇంకా చూసుకోగలక. వీళ్ళని నియమించిన వాళ్ళు. యూపీలో 7 నెలల్లో 25 పెళ్లిళ్ళు చేసుకున్న యువతి. నన్ను కూడా పెళ్లి చేసుకుంటా సార్ అంటున్నాడు. నన్ను కూడా పెళ్లి చేసుకుంటా. జైలు వేస్తే జైలు ఆని నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుందట ఆయన. గట్టిగా ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇక కీలక దశకు మిస్ వరల్డ్ పోటీలు. ఈ మిస్ వరల్డ్ ని ఎవరు ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు. టాప్ 24 పెద్ద పనులు అయితే ఉన్నాయి. టాప్ 24 ప్రకటించిన నిర్వాహకులు జాబితాలో మిస్ ఇండియా నందిని గుప్తా. ఇక హెడ్ టు హెడ్ పోటీల్లో 84 మంది అవుట్ అంట. 4 ఖండాల నుంచి మిగిలిన పోటీదారులు. ఇక రేపు ఖరారు కానున్న టాప్ 10 జాబితా అందరి దృష్టి నందిని పైనే. ఇక భారత్కు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ తర్వాత ఇండోనేషియా సుందరిమణుల నుంచి పోటీ ఉందంట. ఇవాళ విక్టోరియా మెమోరియల్ హోమ్ను సందర్శించనున్న బ్యూటీలు. మావోయిస్టు చీఫ్ ఎన్కౌంటర్. అబుజ్మడ్లో నేల కొరిగిన నంబాల కేశవరావు. మరో 26 మంది నక్సల్స్ కూడా. ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి మృతి. ఇదే తొలిసారి. మావోయిస్టు పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు మృతి చెందినట్టుగా ప్రచారం. అబుజ్మడ్లో 72 గంటల పాటు ఆపరేషన్ కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు. ఒక జవాను మృతి, 5 గాయాలు. అబుజ్మడ్లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లో 4 జిల్లాల బలగాలు. కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం. వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి. రాడికల్ ఉద్యమం నుంచి నక్సలిజం వైపు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ చీఫ్ పదవి. 7 ఏళ్లుగా ఉద్యమానికి కేశవరావు సారథ్యం వహిస్తున్నటువంటి నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఈయన 27 మందిని కాల్చి చంపారు కదా, ఇలా ప్రాణాలు పోవడం అద్భుతం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మాట. సిక్కోల్లో పుట్టి అంచెలంచెలుగా అయితే మిలిటరీ ఆపరేషన్లో సిద్ధహస్తుడు. ఆలిపిరి సహా 27 దాడుల్లో పాత్ర ఉందంట. నంబాల ప్రస్థానంపై ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. వెన్ను విరిగినట్టే దళపతిని కోల్పోయిన మావోయిస్టులు. ఒక్క ఏడాదిలోనే 540 మంది ఎన్కౌంటర్. ఇక ఖాళీ అయిన దండకారణ్య స్పెషల్ జోన్. ఉనికిని కోల్పోయిన ఏఓబి కమిటీ. ఈ మారణ హోమాన్ని ఆపాలి అని చెప్పేసి జస్టిస్ చంద్రకుమార్ అంటున్నారు. చర్చలతో సమస్యకు పరిష్కారం అని చెప్పేసి డి రాజా కునంనేని. నక్సలిజం నిర్మూలనలో మైలురాయి అని చెప్పి అమిత్ షా అన్న మాటల్ని చూడొచ్చు. ఇక
ఇది ఇట్లా ఉంటే రోడ్డు ప్రమాదంలో కుటుంబం బలి. డివైడర్ను దాటి బస్సును ఢీకొన్న కారు, వెనక నుంచి బస్సును ఢీకొట్టిన కంటైనర్. కారులోని దంపతులు, 2 పిల్లల మృతి. కారు డ్రైవర్, బస్సు డ్రైవర్ కూడా దుర్మరణం. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో దారుణం. బాధిత కుటుంబానిది గద్వాల జిల్లా కేంద్రమట. అయ్యో పాపం. మరో 4 రోజులు వానలు. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. సీఎం రేవంత్. బుధవారం విస్తారంగా వానలు. పిడుగుపాటుకు 4 బలైపోయారు. వానలు అడ్డగోలుగా పడతా ఉన్నట్ట. అప్రమత్తంగా ఉండండి. ఏ ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిన కేంద్రం పాక్ గుణపాఠం చెప్పకుండా వెనకడిగేసింది. అమెరికా పెత్తనాన్ని నాడే ఇంద్ర తిరస్కరించారు. ఇక కేంద్ర బలగాలకు మేము అండగా నిలబడితే కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. తప్పు కప్పిపుచ్చుకునేందుకే రాహుల్పై విమర్శలు. దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ. రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక వృద్ధికి మేధోమదనం. నిజంగా ఇవాళ సెల్ ఫోన్లు వాడుతున్నామంటే అది ఇక్కడ మన దేశంలో, అంతకంటే వేరే దేశాల్లో వచ్చినాయి కానీ రాజీవ్ గాంధీ. ఆర్థిక వృద్ధికి మేధోమదనం. మేధావులు, నిపుణులతో త్వరలో తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక వృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్న బోర్డు. 24న నీతి ఆయోగ్ భేటీలో బోర్డు గురించి ప్రస్తావించనున్న సీఎం. ఇక సీఎం గారు ఎట్లాగో మరి ప్రధానమంత్రిని కలుస్తారు కదా, మా కాయిదాలు ఉన్నాయి కదా 42% రిజర్వేషన్ కాయిదాలు, వీటిని కూడా ఇస్తారా మళ్ళీ అప్పడమందమేనా చూసుకొని మరిగా అంత కమిటీ ఇస్తారు. కన్నడ రచయిత్రికి ఇంటర్నేషనల్ బుకర్. హాట్ ల్యాంప్ కథలకు ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న బాను ముస్తాక్. బుకర్ దక్కించుకున్న తొలి కన్నడ పుస్తకం. కథల అనువాదకురాలు దీపాబస్తితో కలిసి లండన్లో పురస్కారం స్వీకరించిన బాను బహుమతిగా ఇద్దరికి చెరో 25,000 పౌండ్లు ఇచ్చిరట. ఇక ఆఫ్ఘనిస్తాన్లోకి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అట విస్తరించాలని 3 దేశాల నిర్ణయం. సిపెక్ తదుపరి సమావేశంలో ఆఫ్ఘన్లోనట. రాహుల్ సోనియాకు 142 కోట్ల రూపాయల లబ్ధి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్లో వారికి అనుచిత ప్రయోజనం. యంగ్ ఇండియా మోసపూరిత సంస్థ. కాంగ్రెస్కు ప్రజలిచ్చిన విరాళాలను ప్రైవేట్ ఆస్తిగా మార్చే ఏర్పాటు. ఢిల్లీ కోర్టులో ఈడీ చెప్పింది. కేసు డాక్యుమెంట్లు 5,000 పేజీలు ఉన్నాయి. మా స్పందన తెలిపేందుకు సమయం ఇవ్వండి. అభిషేక్ సింఘి. జూలై 2 నుంచి 8 దాకా రోజువారీ విచారణ జరుపుతామన్న కోర్టు అంటూ. ఇప్పుడు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి 142 కోట్ల రూపాయలు ఒక లెక్కన ఎందుకో వాళ్ళని ఎందుకో నరేంద్ర మోడీ గారి చేతిలో పవర్ ఉంది, ఈడీ ఉంది. ఇన్వర్టర్ నిప్పురవ్వలతోనే ప్రమాదం. ఇక షార్ట్ సర్క్యూట్తో అంటుకున్న నిప్పు నగల దుకాణంలోని చెక్క ఫ్రేమ్లపై పడి మంటలు వచ్చినాయంట. ఇక నిపుణుల ప్రాథమిక నిర్ధారణ. ప్రమాదంపై ఇవాళనో రేపో సమగ్ర నివేదిక. ప్రమాదాన్ని గుర్తించాక గంట పాటు నిప్పు ఆర్పేందుకు ప్రయత్నించిన బాధితులు. పరిస్థితి చేయి దాటడంతో ఫైర్కు ఫోన్. మీడియాతో ఇష్టాగోష్ఠిలో అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు మాట్లాడారు. అంతరిక్షంలో ఆయుధాలు, శత్రు క్షిపణుల నుంచి రక్షణకు 15 లక్షల కోట్లతో అమెరికా గోల్డెన్ డోమ్ అట. 3 ఏళ్లలో అందుబాటులోకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. వచ్చే 20 ఏళ్లలో 42 లక్షల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా. అంతరిక్ష యుద్ధ రంగంగా మారే ముప్పు. రష్యా, చైనా ఆందోళన. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో భాగంగా రోదసిలో లేజర్ ఆయుధాలు, కృత్రిమ మేధతో పనిచేసే స్పేస్ బేస్డ్ సెన్సార్లు, ఇంటర్సెప్టర్ల ఏర్పాటట. ఇదేదో నాశనగాలానికే అంతరిక్షంలో పెడతారంట. వేరే గ్రహాలలో కూడా నాశనగాలానికే ఉంది. ఉత్తగా కాదు ఇది. ఈ గ్రహాల మీద యుద్ధం ఇది. రెడ్డిగా సుకోయిల బేరం కోసం రాఫెల్పై బురద. 3 భారత రఫేల్ను కూల్చామన్న పాక్ ప్రకటనను సమర్థిస్తూ రష్యా కథనాలు. రఫేళ్ల కొనుగోలుపై ఇండోనేషియా వెనక్కి తగ్గవచ్చంటూ వాదనలు జరుగుతూ ఉన్నాయట. కానీ దాన్ని ఇప్పటిదాకా ఖండించలేదు. రఫేల్ కూలిందా గీలిందా అంటే నష్టాలు జరుగుతాయి కదా అని చెప్పారు, అంతేగాని క్లారిటీ ఇవ్వలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక ముందడుగు. నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్ దాఖలు. మాజీ నిఘా అధిపతి ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలని అభ్యర్థన ఆమోదించిన నాంపల్లి న్యాయస్థానం అన్నమాట. మహిళా కాంగ్రెస్ చీఫ్కు షోకాజ్ నోటీసులు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. నామినేటెడ్ పదవుల కోసం టీపీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ఇటీవల ధర్నా చేసింది సునీతారావు. ముదిరాజు బిడ్డ. ముదిరాజులు 300 కాపులకేమో సస్పెండ్లు, రెడ్లకేమో ప్రమోషన్లు. ఇగో ఇది కాంగ్రెస్. హయత్ నగర్లో రోడ్డు ప్రమాదం. కుంట్లూరులో డీసీ. ఏడ కాంగ్రెస్ పార్టీ పోయి ధర్నా చేయాలన్నా, కొట్లాడాలన్నా ఈమెనే ముందుంటుండే. అమ్మ బిడ్డ ఇక పవర్ వచ్చింది కానీ నీ పని అయిపోయింది, నువ్వు అని చెప్పి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. హయత్ నగర్లో రోడ్డు ప్రమాదం. కుంట్లూరులో డీసీఎం కారు ఢీ. ఒకసారి ఆమెను పిలిచి ఇంటర్వ్యూ ఏమైందో. నుజ్జునుజ్జైన కారులో ప్రయాణిస్తున్న 3 మృతి. ఇక 2.5 ఏళ్లలో చంద్రయాన్ 4 ప్రయోగం. చంద్రయాన్ 4, 5పై ఇస్రో పనిచేస్తుంది. ఇస్రో వద్ద 56 కార్యాచరణ ఉపగ్రహాలు ఉన్నాయి. చాలా వరకు దేశ భద్రత కోసం ఉపయోగిస్తాం. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ వెల్లడి. అస్తమించిన గిరిజన బంధువు. నేల కొరిగిన మావోయిస్టు అగ్రనేత నంబాల. బలగాల సర్ప్రైజ్ అటాక్లో కేశవరావు మృతి ధృవీకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్. నంబాలతో పాటు మరో 2 కీలక నేతల మృతి. ఎన్కౌంటర్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు మధు, ఆవామీ ఏ జంగ్ సంపాదకుడు ఏసన్న,
బలగాల కాల్పులో మొత్తం 27 మంది మావోల మృతి, మరణించిన వారిలో మరికొందరు ముఖ్య నేతలు. కేశవరావు మృత్యు మావోయిస్టు పార్టీకి తీరని నష్టం. చారు మజుందార్ తర్వాత తొలిసారి పార్టీ జాతీయ కార్యదర్శి భద్రతా బలగాల చేతిలో ఎన్కౌంటర్. మన్యం దండకారణ్య గిరిజనులతో 4 దశాబ్దాల అనుబంధం. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగిన గంగన్న. వరంగల్లో ఎంటెక్ చదువుతున్న సమయంలోనే విప్లవోద్యమం వైపు ఆకర్షితులైన నంబాల కేశవరావు కొండపల్లితో కలిసి పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర. కేశవరావుపై 1.5 కోట్ల ప్రభుత్వ రివార్డు ఉంది. ఆయన ఇక దీనిపైన బలగాల పనితీరు బేష్, మావోల వెన్నుముక విరిగింది. బలగాల విజయాన్ని చూసి గర్విస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ సక్సెస్ నిస్తోంది. బసవరాజు మరణం ఒక మైలురాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నంబాల కేశవరావు మరణం తర్వాత చాలా పెద్ద ఎదురు దెబ్బ ఇది మావోయిస్టు పార్టీకి. ఇక పాలన చేతగాకే నోటీసుల కుట్ర, ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడ, కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి నాటకాలు. ఇక నోటీసులను ధైర్యంగా ఎదుర్కొంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక పాక్కు బుద్ధి చెప్పడంలో కేంద్రం విఫలమైంది. అమెరికా ఒత్తిడికి మోడీ సర్కార్ తలొగ్గింది అని చెప్పేసి సువర్ణ అవకాశాన్ని కేంద్రం చేజార్చుకుంది. గతంలో ఇందిరా ఏ దేశాన్ని ఖాతరు చేయలే. దేశ సమగ్రతపై రాజకీయాలు చేయబోం. యుద్ధ సమయంలో కేంద్రానికి సపోర్ట్ చేశాం. కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకోండు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యగా. ఇక్కడ నంబాల కేశవరావు జనరల్ సెక్రటరీ ఏదైతే ఈయన ఉన్నాడో, ఈయన చనిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ వెన్ను విరిగిందని చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ మరి మావోయిస్టు పార్టీకి చీఫ్ ఎవరంటే మావోయిస్టు చీఫ్గా మల్లోజుల. తదుపరి బాధ్యతలు వేణుగోపాల్కే. ఇప్పటికే కీలక నేతల మృతి, అరెస్టులు. అందుకే మల్లోజులకే మావోయిస్టు పార్టీ తదుపరి కార్యదర్శిగా అవకాశం అట. ప్రస్తుతం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న వేణుగోపాల్ అట. మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృత్యు తదుపరి ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బాధ్యతలు ఎవరు చేపడతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో మల్లా రాజిరెడ్డి, పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి గణపతి, గతంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన కోసా, సెంట్రల్ కమిటీ మెంబర్ పాకాల హనుమంతు, తిరుపతి మోడెం బాలకృష్ణ, కేంద్ర మిలిటరీ చీఫ్ దేవ్జీ, పుల్లూరు ప్రసాదరావు వంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మల్లా రాజిరెడ్డి ప్రస్తుతం ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు కమిటీ బాధ్యులుగా ఉన్నారు. ఈయనకు దండకారణ్యంపై పూర్తి పట్టుంది. అయితే మల్లా రాజిరెడ్డి వయసు 70 ఏళ్లు దాటిపోయింది. దీంతో మల్లా రాజిరెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ ఇతను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యేందుకు దాదాపు అవకాశాలు కనిపించడం లేదు. ఇక నెక్స్ట్ దీన్నంటే దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన కోసా పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే కోసాకు జాతీయ స్థాయిలో పార్టీ క్యాడర్ లీడర్షిప్ని సమన్వయం చేసే స్థాయిలో లేరనే అభిప్రాయం ఉంది. మరోవైపు మావోయిస్టు పార్టీలో తిరుపతి పాకాల హనుమంతు ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయితే వీరు ఇక ముందు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగానే కొనసాగవచ్చని తెలుస్తుంది. ఇక కేంద్ర కమిటీ సభ్యులైన మోడెం బాలకృష్ణ ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. బాలకృష్ణ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈయనకు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించే అవకాశాలు చాలా తక్కువే. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర మిలిటరీ విభాగం చీఫ్గా ప్రస్తుతం దేవ్జీ కొనసాగుతున్నారు. ఈయనను పార్టీ మిలిటరీ విభాగానికే పరిమితం చేయొచ్చనే అభిప్రాయం ఉంది. ఇక కేంద్ర కమిటీలోనే మరో కీలకమైన సభ్యులు పుల్లూరు ప్రసాదరావు. ఇతను ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల బాధ్యులుగా ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు పుల్లూరు స్థానాన్ని భర్తీ చేసే నేతలు లేనందున ప్రసాదరావును అదే స్థానంలో కొనసాగించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న మల్లోజుల వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇతనే మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మల్లోజులకు పలు గిరిజన భాషలపై మంచి పట్టుంది. జాతీయ స్థాయిలో అటు లీడర్షిప్ను ఇటు క్యాడర్ను సమన్వయం చేయగలని పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మల్లోజుల మంచి రచయిత, మేధావి. ప్రస్తుతం వేణుగోపాల్ పార్టీలోని అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇతను గడ్చిరోలి, చంద్లాపూర్, బండారా తదితర జిల్లాల్లో మల్లోజుల బలమైన మావోయిస్టు గిరిజన అనుకూల ఉద్యమాన్ని నిర్మించారు. ఇక్కడ వేణుగోపాల్ చేసిన ఉద్యమాలు ఇతనికి పార్టీలో మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ తదుపరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా మల్లోజుల వేణుగోపాల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నంబాల కేశవరావు మృతి చెందినందున ఆయన స్థానం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి గణపతి తాత్కాలిక బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత మల్లోజులకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయట. మావోయిస్టు పార్టీ నెక్స్ట్ చీఫ్గా మల్లోజుల వేణుగోపాల్కు దక్కే అవకాశం ఉందట. అయితే ఇది కొద్దిగా ఎక్స్క్లూజివ్ స్టోరీ శనార్థి తెలంగాణలో. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో 142 కోట్ల రూపాయల లబ్ధి. సోనియా రాహుల్పై ఈడీ సంచలన ఆరోపణలు. 751.9 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసే వరకు ఆదాయాన్ని అనుభవించాలని వెల్లడి. ఇక ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, పలు జిల్లాలో దంచికొట్టిన వాన. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉంటే పిడుగుపాటుకు 49 మూగజీవాల మృతి. ప్రభుత్వం ఆదుకోవాలని గొల్లకురుమల వేడుకోలు. సూర్యాపేట జిల్లాలో ఘటన. ఇక మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు వ్యక్తి చనిపోయాడు. ఏం వాన, రాత్రి దంచి కొట్టింది వాన.
శనార్థి తెలంగాణ పేపర్లో ప్రతిరోజు ఎక్స్క్లూజివ్ కథనాలు వస్తూ ఉన్నాయి. చూడండి, ఇక రెండో పేజీకి వస్తే దీని వార్తలు కంటిన్యూ. పాక్ ఆరోపణలు నిరాధారం, బలూచిస్తాన్ బస్సుపై బాంబు దాడికి సంబంధించినటువంటిది. ఇక్కడ రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖలో మాయల మాంత్రికుడు 2 మండలాలు శాసిస్తున్న ఆర్డీఓ కార్యాలయం అంతా మాయాజాలమే. అయ్యా కలెక్టర్ గారు, ఇటువంటి తప్పులు మీ కంటికి కనిపించవని అశ్వరావుపేటకు సంబంధించినటువంటి వార్త. ప్రకృతిని గుదిబండగా మారిన గ్యాస్ బండ్ అంటూ ఒక వార్త. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పిడుగుల వర్షం, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఇక ఒకసారి సాక్షిలో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూద్దాం. మళ్ళీ బంగారం రై 10 గ్రాములకు 1910 రూపాయలు తులం బంగారానికి దాదాపు 2000 రూపాయలు పెరిగిందట. మళ్ళీ ప్లే ఆఫ్స్కు ముంబై ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 59 పరుగులతో ఘన విజయం. ఐఎస్ఐ ఏజెంట్లను కలిసా. పాక్ నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని, పాకిస్తాన్లో వాళ్ళను కలిశానని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా చెప్పుకొచ్చింది. ఒప్పుకుంటున్నట్టు కన్ఫెషన్ అంట. దెబ్బతిన్న ముందు భాగంతోనే 220 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానానికి పెను ముప్పు తప్పిందట. ముందు భాగం దెబ్బతిన్నదట, అయినా కూడా పోయిందట. అగ్రరాజ్యానికో గోల్డెన్ డోమ్ అంట. $175 బిలియన్ వ్యయంతో గోల్డెన్. దీని మీద ఒక ప్రత్యేక కథనం. ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదు వక్ఫ్ చట్టం. నంబాల ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, పలువురు కీలక నేతల సహా మొత్తం 27 మంది మృతి. ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ అడవుల్లో నెత్తుటి దారులు, ఎదురుకాల్పుల్లో డిఆర్జీ జవాన్ ఒకరు మృతి, మరికొంతమందికి గాయాలు. పక్కా సమాచారంతో భద్రతా దళాల ఆపరేషన్. బుధవారం తెల్లవారుజామున గర్జించిన తుపాకులు. కేశవరావు మరణించినట్టు ప్రకటించిన అమిత్ షా. ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న నేత మరణించడం ఇదే మొదటిసారని వెల్లడి. అసాధారణ విజయమన్న ప్రధాని మోడీ. నంబాలపై ₹1.5 కోటి రివార్డు. వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీకాకుళం జిల్లావాసి. ఇక రహదారులు రక్తసిక్తమవుతా ఉన్నాయి యాక్సిడెంట్ల కారణంగా. ఇక ఉన్న బోధకులకే కొత్త శిక్ష అట. ఏఐసిటి 45 ఏళ్ల అజ్ఞాతం, అడవిలోనే అంతం. శ్రీకాకుళం జిల్లా జియానపేట కేశవరావు స్వస్థలం. ఆర్ఎస్యూ సభ్యుడి నుంచి సుప్రీం కమాండర్గా ఎదిగిన రంబాల 35 ఏళ్ల పాటు మిలిటరీ ఆపరేషన్ల నిర్వహణలో బాధ్యతలు. అలిపిరి సహా అనేక దాడులకు బాధ్యుడు, వ్యూహకర్త కూడా. ఇక మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. తాజా ఎన్కౌంటర్లో సుప్రీం కమాండర్ కేశవరావు మృతి. ఒకవైపు కగారుతో తరుముతున్న సాయుధ బలగాలు, మరోవైపు వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు, తుడిచిపెట్టుకుపోతున్న పార్టీ నాయకత్వం. అసాధారణ విజయం అని చెప్పేసి అక్కడ ప్రధాని మోడీ అంటే మైలురాయి లాంటి విజయం అని చెప్పేసి అమిత్ షా అంటున్నారు. ఇక ఇవాళ జేఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్స్ అట. అందాల భామలకు అగ్ని పరీక్ష. కీలక అంకంలోకి మిస్ వరల్డ్ పోటీలు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్. 24 మంది ఎంపిక కాని మిగతా వారికి ఇతర రన్లో అవకాశం. ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఎంపిక చేశారట. ఇక సీఎం రేవంత్ రెడ్డిది పర్సంటేజీ పాలన అని చెప్పి కేటీఆర్ అంటా ఉంటే, పాక్కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకడుగు వేసిందని చెప్పి రేవంత్ రెడ్డి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్. పార్కిన్సన్లో ఏ కదలిక లయబద్ధంగా ఉండదు. డ్యాన్స్లో లయబద్ధంగా లేని ఒక్క కదలిక ఉండదు. కానీ ఐఏడిఎంటీ పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్ని శక్తివంతం చేయడానికి భారతీయ నృత్య రీతుల్ని అంటే డ్యాన్స్ కూడా ఒక చికిత్స అన్నట్టునే. ఇక స్త్రీ హృదయ దీపానికి మరింత కాంతి. మైనార్టీ సమాజంలోని స్త్రీల జీవితాన్ని, సంఘర్షణను కథగా రాసిన కన్నడ రచయిత్రి. ₹142 కోట్ల ఆస్తులు కాజేశారు. సోనియా రాహుల్ మనీ లాండరింగ్ పాల్పడ్డారని చెప్పి నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ వేసింది. నోటికాడి బువ్వ నీటిపాలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కురిసిన వర్షం, కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం రాసులు. ఇక 3 రోజులు వానలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. నేటి ఉదయం అరేబియా సముద్రంలో అల్పపీడనం 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ అయిందట. ఇక పాక్ సైన్యాధికారికి పదోన్నతి ఇస్తే ఒకసారి భారత్ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటారట సార్ ఓడించినందుకు అని చెప్పి. అట్లా అయినందుకు ఇచ్చిరట. శంకర్ కార్టూన్ మామూలుగా ఉంటుంది. ఇక నమస్తే తెలంగాణ చూస్తే కాళేశ్వరం ఈ ఊరంతా ఉంటే ఊసుగాన్లోని కోటి అన్నట్టు ఈడనే మావోయిస్టు పార్టీ అన్ని పత్రికలలో ఉంటే ఇక తెచ్చి గీడేసిరు. మెయిన్ ప్రధాన వార్త కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం. ఇక ఏ పార్టీ ప్రతిష్టాత్మకమో ఆయన నోట్లోనే చూద్దాం. ఆయనే చెప్తాడు ఇప్పుడు ఏ పార్టీ ప్రతిష్టాత్మకం ఇవి అనేది. మన రాష్ట్ర నెట్టు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయంలో. ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది. మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ. చాలా ఇంజనీర్లది. నమస్తే తెలంగాణ ఏమో. ఇక దాని మీద ఈమె కాళేశ్వరం అద్భుతం అని చెప్పి సుప్రీం అట.
సుప్రీంకోర్టు జడ్జీలు చెప్పారట. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, జస్టిస్ సతీష్ చంద్రవర్మ, నాగరత్న బెంచ్ స్పష్టీకరణ. కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయట. కాంగ్రెస్ కమిషన్ల నుంచి దృష్టి మళ్ళించేందుకే కమిషన్ అట. ధర్మమే గెలుస్తుందని వాళ్ళు. తెలంగాణ కన్నీటి పాట ఏపీ కేంద్ర జలకాలట. ఆడికి పోయి చేపల కూర తిని రాయలసీమ రత్నాల సీమ చేస్తా అన్న సార్దే. రోజు దగ్గరికి పోయి తినొచ్చు కదా కూర. కేసీఆర్ పాలనలో తెలంగాణకు వాల్యూ బాగుండేనట్టు ఇప్పుడు 9 ఏళ్ళలో రెట్టింపు కంటే ఎక్కువ వృద్ధి అట. పతారా ఏం పతారా అది. నంబాల కాల్చివేత 27 నంబాల కాల్చివేత 27 మంది నక్సల్స్ ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో డిఆర్జీ జవాన్ కూడా మృతి. ఈ నంబాల బీసీ కాబట్టి కాల్చివేత. ఇక ఆయన ఇంకెవరైనా జర పెదగుల పైన ఉంటేనేమో హత్య, లేకపోతే మారణకాండ ఇటువంటివి రాస్తున్నాయి. పలు చోట్ల చోరుగా వానలు, తడిసిన ధాన్యం, అన్నదాత ఆగమాగం. రైతు బీమాకు సర్కారు దోకానట. 27 ఆటో వాళ్ళ ఆకలి కేకనట. గురుకుల బాలికలపై లైంగిక దాడి. పాపం ఈ పేపరే చాలా ప్రాబ్లంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కన్నీటి వలపోతలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా కేసీఆర్ పరిపాలనలో జరిగిన విధ్వంసం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెంటాడుతుందో తెలియదు. కానీ ఉండాలి అని అనుకుంటున్నారా అని మనం ఒక పోల్ను పెట్టినప్పుడు ఉండాలి అని 76% మంది అభిప్రాయపడతా ఉంటే అవసరం లేదు అని చెప్పి 24% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఒక్కసారి మేము కూడా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి మావోయిస్టులారా లొంగి